ఒక ఫిట్నెస్ ఐకన్ గా, ఆంటర్‌ప్రెన్యూర్ గా, మోడల్ గా, గ్లామర్ వరల్డ్ లో ఉంటూ అండ్ ఆల్సో లైఫ్ కోచ్ శిల్పారెడ్డి గారు. ఇన్ని చూసారు లైఫ్ లో. ఫండమెంటల్ గా మనపై మనం ఫోకస్ చేయడం అనేది ఇది కేవలం బాగా ధనికులకి మాత్రమే, మాకు సాధ్యం కాదు, ఎవ్రీడే వీఆర్ రన్నింగ్ అరౌండ్ సో మచ్ అని చాలా మంది వదిలేస్తారు. ధనికులకి అనేది చాలా రాంగ్. జిమ్ మెంబర్షిప్ పెట్టుకొని ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా 60% to 50% is diet. నువ్వులు is సూపర్ ఫుడ్. నువ్వులు గ్రైండ్ చేసుకొని తిన్నా కూడా ఇట్ ఈస్ హై కాల్షియం. ఇంగ్రీడియంట్స్ ని మనం చులకనగా చూస్తున్నాం బికాస్ చిన్నప్పటి నుండి చూసినాయి అదేదో బ్లూబెర్రీస్ తింటేనే మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయా, ఆవకాడో తింటేనే గుడ్ ఫ్యాట్ వస్తుందా, దట్స్ ఆల్ రాంగ్. కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూన్ రోజు తీసుకుంటే గనక రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్, సోనా మసూరి, బాస్మతి, ఇవన్నీ ఈ డైలాగ్స్ అవుతాయి మీకు కూడా. ఆ క్వాంటిటీ తింటే ఏది తిన్నా ఓకే. ఇఫ్ యూ ఈటింగ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. ఇవి చాలా మంది డాక్టర్లు నా గతంలో చెప్పారు కానీ ఏదైతే మనం ప్లాస్టిక్ ప్యాక్ నుంచి తీసి తింటున్నామో దట్ ఈస్. అవును, ఎవరో టెస్ట్ కూడా చేశారు. ఒక మామూలు ఇంట్లో చేసుకున్న బ్రెడ్ 2 months ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్ నుంచి బర్గర్, ఆ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ 2 months కూడా పాడుకోలేదు, బాగా ఫంగస్ మోల్డ్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ఎన్నో కలుపుతున్నారు దాంట్లో. అండ్ మీరు చూడండి, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ బుఫేస్ తిని పడుకున్న వాళ్ళకి చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకునే ముందర నేను ఎక్కువ నీళ్లు తాగను. సాయంత్రం 5-6 తర్వాత యూ స్టాప్. చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది. హీలింగ్ అవ్వకపోతే అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్. ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది. అదే మీరు నీళ్లు తాగరు సాయంత్రం పూట, డిన్నర్ ఏమో 6 గంటలకు అయిపోతుందా? 7:30 అండ్ బై ద టైమ్ ఐ స్లీప్ 10:30. సో 7:30కి ఏం తింటారు మామూలుగా? ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని. ఓన్లీ ఐ ఈట్ గ్రిల్ ఫిష్, సమ్ వెజిటబుల్స్ అండ్ లైక్ 70 grams of rice. 70 grams అంటే ఒక ముద్ద కూడా రాదు కదా? ఇంకా చిన్న సాంబార్ బౌల్ ఉంటుంది కదా, కుక్డ్ రైస్. కొందరు ఎవరు అడిగారు 70 grams కుక్డ్ రైస్ మేడం. అన్కుక్డ్ అంటే ఏముంది అసలు? శుభ్రంగా ఇంత అవుతుంది, ఇంత అవుతుంది. వెల్కమ్ టు దిస్ పవర్ ప్యాక్డ్ కాన్వర్సేషన్, హెల్దీ జర్నీ స్వప్నతో సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా. సుమన్ టీవీ మీ ఆరోగ్యం కోసం మనం అన్హెల్దీ హ్యాబిట్స్ నుంచి హెల్దీ హ్యాబిట్స్ వైపు ఎలా అడుగులు వేయాలో కృషి చేస్తూ వస్తుంది. ఇవాళ మనం మాట్లాడబోతున్న వ్యక్తి మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. కారణం ఏంటంటే తన జర్నీ తను మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి వెతుక్కుంటూ ఒక ఫిట్నెస్ ఐకన్గా, ఆంటర్‌ప్రెన్యూర్‌గా, అలాగే మోడల్‌గా, ఇంకా గ్లామర్ వరల్డ్‌లో ఉంటూ మరోవైపు చాలా పాత పద్ధతుల్ని కూడా నమ్ముతూ ఒక యూనిక్ కాంబినేషన్‌తో తన జీవితాన్ని మలుచుకున్నారు. ఎవరో కాదు, మనందరికీ సుపరిచిత ఫిట్నెస్ ఐకన్, మోడల్, మోటివేటర్ అండ్ ఆల్సో లైఫ్ కోచ్ శిల్పారెడ్డి గారు. గతంలో చాలా ఇంటర్వ్యూస్ శిల్ప గారితో నేను చేశాను. ఇవాళ ఏంటంటే స్పెసిఫిక్గా మనం పెద్ద పెద్ద విషయాలపై దృష్టి పెడుతూ మన డైలీ లైఫ్లో చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని ఇగ్నోర్ చేసేస్తున్నాం. ఏంటి ఆ చిన్న తప్పులు, వాటికి పరిష్కారాలు ఏంటి, హౌ కెన్ వీ హ్యావ్ ద బెస్ట్ హెల్దీ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మాట్లాడదాం శిల్ప గారితో. శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం. I started saying నమస్కారం and it feels so much, like homecoming. అంతేనా? సో హలో నుండి నమస్కారంకి నేను షిఫ్ట్ అయ్యాను. అండ్ అందరికీ కూడా ఐఎమ్ ట్రైంగ్ టు ప్రమోట్ బికాజ్ ఒకలాంటి నిండుదనం ఉంది నమస్కారం అని చెప్పడంలో. మీలో అది కనిపిస్తుంది. కానీ మీరు ఇలాగా ఉంటారు, అలాగా ఉంటారా? ఐ కెన్ బీ దిస్, ఐ కెన్ బీ దట్. సద్గురు చెప్పినట్టు అబ్సల్యూట్లీ చాలా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది ఈషా వే ఆఫ్ లైఫ్ లో, వాళ్ళ ఫండమెంటల్స్ మీ లైఫ్ పై కూడా. దట్స్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ అంతే. అవును, అవును. మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మూల కారణం ఏంటి? బికాస్ మీరు మొదటి నుంచి కూడా చాలా ఆల్మోస్ట్ క్లోజ్ టు పర్ఫెక్ట్ ప్రాక్టీసెస్ ఉండేవి కదా, అవునా కదా? చిన్నప్పటి నుంచి మీకు అలవాట్లు, పద్ధతులు అన్నీ కూడా. కానీ స్పెసిఫిక్ గా ఇంకా కూడా నేను ఇంకా ఐ వాంట్ టు డూ బెటర్ 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 అని, దానికి సోర్స్ ఏమిటి? ఇది కూడా సద్గురు గారు చెప్పింది. లైక్ ఎవ్రీ 1 month ఒకసారి మనని మనం అనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ నేను కొంచెం బెటర్ దేంట్లోనైనా అయ్యానా, ఎనీ ఆస్పెక్ట్, వెదర్ ఇట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఆర్ ఒకవేళ మన బుక్ చదువుకుందాం అనుకుంటాం కానీ యూ టెండ్ టు నాట్ గెట్ ఇన్ టు దట్ హ్యాబిట్, రైట్? సో ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అయినా లాస్ట్ మంత్ నుండి ఈ మంత్ నాలో ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే యూ ఫీల్ లైక్ యాడింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అంటే మేబీ నీళ్లు సరిగా తాగట్లేదు, నేను హైడ్రేషన్ ఎనఫ్ లేదు అనుకుంటే యూ స్టార్ట్ మేకింగ్
షూర్ దట్ యూ డ్రింక్ వాటర్. దానిపైన కొంచెం ఫోకస్ పెట్టి హైడ్రేషన్ నీడ్స్ ఆర్ ఆల్ కంప్లీట్. ఓకే, లాస్ట్ టైంకి ఈ టైంకి దిస్ ఇస్ ద స్మాల్ ఇంప్రూవ్మెంట్. అదేదో పెద్ద ఇంప్రూవ్మెంట్ అయ్యే అవసరం లేదు. అది సో అలా చిన్న 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 ఇంప్రూవ్మెంట్ చేసిన కొద్దీ దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ లైఫ్. కరెక్ట్. సో అవన్నీ ఇట్ యాడ్ అప్ వన్ బై వన్ యాడ్ అప్ అండ్ యూ బికమ్ బెటర్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. అండ్ హియర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ అ బ్యూటిఫుల్, అది ఆర్గానిక్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ మల్మల్ ఇప్పుడు చాలా బ్రీదబుల్ ఫర్ ద బాడీ అని అంటున్నారు. అబ్సల్యూట్లీ. అండ్ మనకి ఇన్ఫాక్ట్ మనం చాలా బ్లెస్డ్ అండి. కాటన్ ఇంత ఈ ప్రైస్ లో ఏ కంట్రీలో దొరకదు. అవును. కాటన్ అంటే ఒక లగ్జరీ ఫ్యాబ్రిక్ లాగా వాళ్ళు చూస్తారు. మనకి కాటన్ ఎక్కడ పత్తి పంటలు అనేసి వింటా ఉన్నాం. అండ్ ఇట్స్ అవైలబుల్ అట్ సచ్ అఫోర్డబుల్ ప్రైస్, ప్లెయిన్ కాటన్. అదే ఇఫ్ యూ గో టు ఇంటర్నేషనల్ మాల్, ఒక చిన్న షర్ట్ కి దే ఆర్ చార్జింగ్ సమ్ 8,000 10,000 రూపీస్. దెన్ వెన్ ఐ ట్రావెల్ అండ్ కమ్ బ్యాక్, అండ్ బికాస్ లగ్జరీ ఫ్యాబ్రిక్ అని ఎందుకు అంటారంటే ఇట్స్ హ్యాండ్ మేడ్ అండ్ ఇట్స్ న్యాచురల్ ఫైబర్స్. అండ్ మన కంట్రీలో ట్రాపికల్ కంట్రీ, చాలా రకాల ప్లాంట్స్ పండిస్తాము. సో ఆ ఆప్షన్ ఏ కంట్రీలో లేదు. సో అది ఒక బ్లెస్సింగ్. అది చాలా మందికి తెలియదు. కాటన్ అంటే ఏదో తీసి పడేస్తాం, ఇట్ ఈస్ అ లగ్జరీ ఫ్యాబ్రిక్. ఐ వాంట్ పీపుల్ టు నో ఇట్ ఈస్ లగ్జరీ ఫ్యాబ్రిక్. 100%. పిల్లలకి వేసే స్కూల్ యూనిఫామ్స్ నుంచి అన్ని కూడా నలిగిపోకూడదని చెప్పి కన్వీనియన్స్ కోసం నాన్ కాటన్ బట్టలు, కొంచెం ఈ మిక్స్డ్ బట్టలు ఎక్కువ వేస్తుంటాం పిల్లలు ఆడుకున్నప్పుడు. మనం కూడా మోస్ట్ డేంజరస్ ఫర్ చిల్డ్రన్. వై ఐఎమ్ కాలింగ్ డేంజరస్ అంటే స్పెషలీ పిల్లలు పెరిగేటప్పుడు స్కిన్ బ్రీద్ మనకు కూడా, పిల్లలనే కాదు బట్ పిల్లలకి ఇంకా ఎక్కువ, బికాజ్ అది పెరిగే వయసు కాబట్టి. పెరిగే వయసులో పిల్లల్ని పాలిస్టర్ బట్టలలో స్పాండెక్స్ అండ్ సింథటిక్ అండ్ నైలాన్ మిక్స్ బట్టలు అంటే ఇస్త్రీ చేసే అవసరం లేదనేసి, వాష్ అండ్ వేర్ అనేసి, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం వెన్ ఐ సీ అందరు పిల్లలు అవే బట్టలు వేసుకుంటున్నారు ఈ మధ్య. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఒకవేళ ఫ్రమ్ 5 years ఈస్ గోయింగ్ ఆన్ వేరింగ్ టిల్ 15-18 years, ఆ పెరిగే ఏజ్ లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది క్లియర్ గా కనపడుతుంది. అంటే బట్టల వల్ల అంత ఇంపాక్ట్, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ ట్రాపికల్ కంట్రీ, హీట్ ఈస్ మోర్. అండ్ ఈ సింథటిక్ స్పాండెక్స్ అవన్నీ టెంపరేచర్ ఆఫ్ ద బాడీని పైకి తీసుకెళ్తాయి. ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ ద ఆప్టిమల్ అండ్ ద రైట్ టెంపరేచర్ ఫర్ అ బాడీ స్కిన్ టు బ్రీద్ అండ్ గ్రో నార్మలీ. సో ఆ స్వెట్ అంతా లోపల ఉండిపోయి స్కిన్ అలర్జీస్ రావడం చాలా వింటున్నాం ఇప్పుడు మన పిల్లలలో. సొరాసిస్ అని ఒక డ్రై స్కిన్ ప్యాచెస్ రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోని ఈటింగ్ డిజార్డర్స్, స్లీపింగ్ డిజార్డర్స్, అవి తెలియకుండా కారణం ఏంటో మనకి ఈ చిన్న దాంతో అవుతుందా అనిపిస్తుంది. కానీ if you keep doing it for years and years, it is understood as under 8 పిల్లల్ని అస్సలు సింథటిక్ స్పాండెక్స్, పాలిస్టర్, నైలాన్ అలాంటి బట్టలలో అస్సలు ఉంచవద్దు. అసలు స్కూల్స్ లో కంపల్సరీ అయితే మనకి పెద్ద స్కోప్ ఉండదు, బట్ మిగతా టైం అయినా. ఇన్ఫాక్ట్ యూ వోంట్ బిలీవ్ అండి, రీసెంట్లీ ఒక పేరెంట్ ఈస్ ఫైటింగ్ విత్ ద స్కూల్స్ అండ్ వన్ స్కూల్ ఈస్ ఆల్రెడీ సెడ్ yes to cotton clothes for children because వాళ్ళు పొద్దున 6 నుండి దే లీవ్ టు స్కూల్, బస్ లో పడి వెళ్ళి 8కి వెళ్ళి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4-5 వరకు ఆ నైలాన్ షర్ట్స్ లో షార్ట్స్ లో ఉంటున్నారు. అండ్ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ద చిల్డ్రన్ అనేసి సమ్ పేరెంట్స్ ఆర్ నౌ ఫైటింగ్ విత్ ద స్కూల్ అథారిటీస్ టు బ్రింగ్ ఇన్ కాటన్, బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్, న్యాచురల్ ఫైబర్స్ ఫర్ స్కూల్ యూనిఫామ్. సో ఆ మార్పు కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ అదర్వైజ్ ఆల్సో ఇంట్లో మాత్రం ట్రై యాజ్ మచ్ యాజ్ కాటన్ స్పాండెక్స్ ఇఫ్ యూ వాంట్, నాట్ సింథటిక్ స్పాండెక్స్. మీకు కంఫర్ట్ కావాలి, స్ట్రెచ్ కావాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రై టు చూస్ న్యాచురల్ ఫైబర్స్. ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ ఐ థింక్ మనం అన్మైండ్ఫుల్ గా ఏముందిలే అని కట్టేసుకుంటాం, గ్లామర్ కోసం కొంత కన్వీనియన్స్, కంఫర్ట్ అన్ని, టైం సేవింగ్ అనేసి. కానీ ముడతలున్నా పర్లేదు వేసుకోండి, బట్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంత ఇంపాక్ట్ ఉంటుందని చాలా మంది గ్రహించరు. బట్ ఐ థింక్ ఇవాళ మళ్ళీ వెళ్ళి ఒకసారి వార్డ్రోబ్ చూసుకుని ఎన్ని కాటన్ బట్టలు ఉన్నాయని చూసుకోవాలి. ప్రతిసారి రిజర్వేషన్ తీసుకుని అది పక్కకి వెళ్ళిపోతుంది. బట్ దట్ అపార్ట్, శిల్ప గారు, మీరు యు బీన్ ఇన్ ద బ్యూటీ లైన్, ఫ్యాషన్ లైన్ లో ఉన్నారు మీరు. యు బీన్ అ విన్నర్, ప్యాజెంట్ విన్నర్, అండ్ ఇన్ని చూసారు లైఫ్ లో. ఫండమెంటల్ గా మనపై మనం ఫోకస్ చేయడం అనేది ఇది కేవలం బాగా ధనికులకి మాత్రమే, మాకు సాధ్యం కాదు, ఎవ్రీడే వీఆర్ రన్నింగ్ అరౌండ్ సో మచ్ అని చాలా మంది వదిలేస్తారు. వాట్ ఆర్ సమ్ కామన్ మిస్టేక్స్ వీఆర్ మేకింగ్? కామన్ మిస్టేక్స్ అండ్ కామన్ థింగ్స్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ధనికులకి అనేది చాలా రాంగ్. ఈవెన్ జిమ్ మెంబర్షిప్ పెట్టుకొని ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా, ట్రైనింగ్ ఓన్లీ బికమ్స్ 30-40% ఆఫ్ యువర్ హెల్త్.
60% to 50% is diet. And diet అంటే అవకాడోసే తినాలని కాదు. అదే అది ఇలాంటి You can eat బ్లూబెర్రీస్ ఎక్కడ దొరుకుతాయి మనకి? అవసరం లేదు బికాజ్ దీస్ ఆర్ ఆల్ టు సెల్ అదే. అండ్ ప్రైసెస్ ఎక్కువ అండ్ దే కాల్ ఇట్ సూపర్ ఫుడ్స్ ఈవెన్ నువ్వులు ఇస్ సూపర్ ఫుడ్. నువ్వుల నూనె, నువ్వులు గ్రైండ్ చేసుకొని తిన్నా కూడా ఇట్ ఈస్ హై కాల్షియం. అండ్ అట్లాంటి మన కిచెన్ లో ఉన్న ఎన్నో ఇంగ్రీడియంట్స్ ని మనం చులకనగా చూస్తున్నాం బికాజ్ చిన్నప్పటి నుండి చూసినాయి అదేదో బ్లూబెర్రీస్ తింటేనే మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయా, ఆవకాడో తింటేనే గుడ్ ఫ్యాట్ వస్తుందా. దట్స్ ఆల్ రాంగ్. కోకోనట్ ఆయిల్ 1 teaspoon రోజు తీసుకుంటే గనక your brain will function so amazingly. Coconut oil, which is excellent for your brain, especially పెరిగే పిల్లలకి రోజు even if you want to mix it off in something and give it, వాళ్ళు తాగలేరు అనుకుంటే గనక కానీ మేక్ షూర్ ఇట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. అంటే స్వచ్ఛమైన గానుగ నూనె ఉండాలి, నాట్ కుకింగ్ కోకోనట్ ఆయిల్. అది మెషిన్ తో ప్రెస్ ఇట్ కదా, అది కోల్డ్ ప్రెస్డ్ అయితేనే దానిలో ఉన్న గుణాలు ఇట్ రీటైన్. సో కోకోనట్ ఆయిల్ సింపుల్. నువ్వుల లడ్డూస్ యూ కెన్ ఈట్, బ్లాక్ నువ్వులు అండ్ వైట్ చేస్తుంటారు కదా. జస్ట్ a little like 5 grams a day. Just keep adding it. నేను what I do, flax seed and నువ్వులు పౌడర్ చేసుకొని I put it on my dining table whenever half and half. No, separate. Okay. నువ్వుల పౌడర్ ఒక బాటిల్లో అండ్ ఫ్లాక్స్ సీడ్ ఒక బాటిల్లో. రోస్ట్ చేసి పౌడర్ చేస్తారా? లైట్ గా రోస్ట్ చేసి, మళ్ళీ ఎక్కువ రోస్ట్ చేస్తే కూడా దాంట్లో మంచి గుణాలన్నీ పోతాయి. సో జస్ట్ లైట్లీ రోస్ట్ అండ్ దెన్ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. నార్మల్ ఫుడ్ లో ఇప్పుడు దాల్ తిన్నా కూడా ఒక స్పూన్ వేసేసుకొని సెపరేట్ గా దాని గురించి ఎక్కడ ఈ ఫ్లాక్స్ ని ఎక్కడ నేను యాడ్ చేయాలి నా లైఫ్ లో, నా డయట్ లో అనకుండా జస్ట్ మేక్ ఫ్యూ థింగ్స్ లైక్ దట్. తినేటప్పుడే ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని ఒక ముద్ద తినేయండి. అంతట్లో కలుపుకో, అంటే టేస్ట్ మారుతుంది అనుకుంటే కనుక ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ అది వేసి ఒక కొంచెం నెయ్యితోని తినేస్తే యూ హ్యావ్ దట్ కాల్షియం, ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్ ఇన్ యువర్ డయట్. సో దట్ డజంట్ నీడ్ సో మచ్. ఇన్ని నువ్వులు యూ కెన్ బై, ఇట్ లాస్ట్ యూ ఫర్ అ వీక్. అంతే కదా. అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో. నువ్వులు, కొబ్బరి నూనె అగ్రీడ్ కాకుండా ఇంకా many things. So let's start from how I start my day. So you have a clear picture. So first of all, I don't drink water in the night before sleeping. Okay. First of all, పడుకునే ముందర నేను ఎక్కువ నీళ్లు తాగను. అంటే 5 సాయంత్రం 5-6 తర్వాత యూ స్టాప్ డ్రింకింగ్ వాటర్. తాగకూడదా? అంటే నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే గనక బాడీ రికవరీ ఎలాగైతే అవ్వాలో అది అవ్వదు. చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది, వెదర్ ఇట్స్ హార్మోనల్ ఆర్ మెమరీ, కాగ్నిటివ్ స్కిల్స్ అనేసి. అంటే మన ఏ మెమరీని బాడీ ఉంచుకోవాలి, ఏ మెమరీని బాడీ డిస్కార్డ్ చేయాలి అనేది ఆ టైంలో బాడీ డిసైడ్స్. అది కాకపోతే, హీలింగ్ అవ్వకపోతే, హీలింగ్ అవ్వని బ్యాగేజ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్. అలాగే మనకి బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్, సరిగ్గా ఆలోచించలేము. కొంచెం ఎవరైనా ఏమన్నా ఏడుపు రావడం, సెన్సిటివ్ అయిపోవడం. ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది comes with good night's sleep. And ippudu sleep has become like a luxury. If you see it, idi actually one of my friends has spoken to me and she's been doing a lot of research and she's been meeting a lot of doctors for some other project of hers across the country. Many of them are either having some sleep aid, ante sleeping pill ఫామ్ లో అన్న మెలటినిన్ అని ఇట్లా స్ట్రిప్స్ దొరుకుతున్నాయి. అవి విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకంటే దాంతో స్లీప్ హార్మోన్ ఇండ్యూస్ అవుతుంది. బికాజ్ ఆన్ దేర్ ఓన్, అంటే బాడీ తనంతల అది స్లీప్, ఇట్స్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఎందుకంటారు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల? బికాజ్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. పడుకునే ముందే తినేస్తే, లేట్ నైట్ తినడం, లేట్ నైట్ ఈ స్క్రీన్ చూసి పడుకోవడం, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ఎవ్రీ యానిమల్, కొన్ని నైట్ యానిమల్స్ ఉంటాయి, మార్నింగ్ యానిమల్స్. ఆ సన్ రైజ్ సన్సెట్ తోని మన బాడీ సైకిల్ కోఆర్డినేట్ అయి ఉంటుంది. అందుకే మనం పుట్టాం కూడా. లైక్ ఈవెన్ విమెన్ పీరియడ్ సైకిల్ ఇస్ ఇన్ సింక్ విత్ ద మూన్ సైకిల్. అండ్ మన స్లీపింగ్ సైకిల్, డైజెషన్, అగైన్ స్లీపింగ్, డైజెషన్, స్లీపింగ్, ఆల్ దట్ ఆల్సో సింక్డ్ విత్ ద సన్. ఆ సన్
disturbance is there, like because we are living creatures, we are supposed to be solar powered. అవును. ఆ సోలార్ ఎనర్జీ తోని మన బాడీ ఫంక్షన్ అయితేనే దాని హెల్త్, వెల్నెస్, ఫిట్నెస్, మెంటల్ హెల్త్, స్ట్రెంగ్త్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో సూర్యుడు అస్తమించిన తర్వాత మనం కూడా కొంచెం వైండ్ డౌన్ అవ్వాలి. దట్స్ వాట్ యు రైజ్ విత్ సన్, యు స్లీప్ అలాంగ్ విత్ ద సన్సెట్. Hmm. అది దట్స్ ద ఫండమెంటల్ వే బాడీ ఇస్ డిజైన్డ్. అట్లా ఇవాల్వ్ అయింది బాడీ, మనం చెప్పింది కాదు. బాడీ ఇవాల్వ్ అయిందే సన్ సైకిల్స్ తోని, మూన్ సైకిల్స్ తోని. దాన్ని మనం బ్రేక్ చేసేసి లాస్ట్ 10:30, 11 వరకు ఏదో స్నాకింగ్ చేసుకుంటా, తినుకుంటా, నములుకుంటా, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి, యూనో ఐప్యాడ్ చూసుకుంటా, నెట్ఫ్లిక్స్ చూసుకుంటా, యూనో లైక్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా, ఎప్పుడో 11:30, 12కి పడుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బ్డ్. సో రికవరీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అండ్ తిని పడుకున్న తర్వాత బేసికలీ అట్లీస్ట్ మినిమం 2 hours యూ హ్యావ్ టు హ్యావ్ బిఫోర్ యూ స్లీప్. తినిన తర్వాత 2 hours తర్వాతే పడుకుంటే ఆ డీప్ స్లీప్ అనేది వస్తుంది. లేకపోతే బాడీ ఎనర్జీ అంతా డైజెషన్కి టర్న్ అయిపోయి డైజెషన్ పైన పనిచేస్తూ ఉంటుంది. సో వెన్ యూ వాంట్ టు స్లీప్, దిస్ ఇస్ యాక్టివ్, ఇట్ ఈస్ వర్కింగ్, సో యూ కాంట్ స్లీప్. సో ఈ డైజెషన్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక లైట్గా ఉన్నప్పుడు పడుకుంటే కనుక ఆ డీప్ స్లీప్ ఒక 4 hours పడుకున్నా దాని రెజ్యువనేషన్ ఏదైతే మనకి అనిపిస్తుందో నెక్స్ట్ మార్నింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. ఒక కొత్త లైఫ్ తోని లెగిసినట్టు అనిపిస్తుంది. లేవాలా ఇప్పుడు అలారం, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి, అటు తన్ని ఇటు తన్ని, యూనో దట్ ఆ స్ట్రగుల్ అనేది ఉండదు. చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. ఇవి చాలా మంది డాక్టర్లు నా గతంలో చెప్పారు, కానీ ఇవాళ మీరు చెప్పిన పద్ధతి అర్థం అయిపోయింది, బాగా ఇంకా ఇంప్రింట్ అయిపోయింది. సో అలా మీరు నైట్ నిద్ర నీళ్లు తాగరు? నీళ్లు వాట్ ఎవర్ హైడ్రేషన్ ఏదైతే కావాలో 4:30, 5 వరకు ఫినిష్ చేసేసుకొని, చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి యూనో లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తూ ఉంటారు. నమలే ఓపిక లేకో మరి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. తినగానే తాగకూడదు. ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తిన్నింగ్, అంటే దగ్గి అది చోక్ అవుతే మీరు యూ క్యాన్ డ్రింక్. కానీ యూ ట్రై స్వప్న గారు, దిస్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 15 years నౌ. ఇట్ ఫీల్స్ అమేజింగ్. తినగానే యువర్ డైజెషన్ కిక్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ద ఎంజైమ్స్, డైజెషన్ కావాల్సిన ఎంజైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బైల్ జ్యూస్ అని, ఇంటెస్టైనల్ జ్యూస్ అని, అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రైంగ్ టు టర్న్ యువర్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎంజైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్లు పోస్తే డైల్యూట్ అయిపోతాయి. అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ 2 hours లో డైజెస్ట్ అయ్యి యాసిడ్ రీఫ్లక్స్ అనేది ఆ ఎంజైమ్స్, ఆ ద్రవ్యాలు వాటర్లో కలిసి యాసిడిక్ అయిపోయి తేపులు రావడం. అవును, అప్పుడు తేపులతో పాటు ఫుడ్ కరివేపాకుని కూడా కరెక్ట్ చెప్పారు, వాసన రావడం. బికాజ్ సో గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా. అంతే. ఇఫ్ యూ లీవ్ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ వే టు డైజెస్ట్. హాఫ్ అన్ అవర్ తర్వాత దెన్ యూ డ్రింక్ వాటర్, ఇట్ మేక్ సెన్స్. అండ్ ఆల్సో ఆ తేపులు రావడం, అరగకపోవడం, డైజెషన్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్ విత్ దట్. సో ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ వాటర్, డ్రింక్ బిఫోర్ ఈటింగ్, ఒక 10 minutes బిఫోర్, దెన్ స్టార్ట్ ఈటింగ్. ఇన్ఫాక్ట్ నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పారు, నేను తక్కువ తినాలి అంటే హోల్ ఫిలిం లైఫ్ లో అమ్మ నేను ఐ హ్యాడ్ టు లుక్ స్లిమ్. అండ్ అప్పుడు డైట్స్, సో హీ టు సే నేను ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ తాగేసేది వాడిని, ఒక 10 minutes తర్వాత తింటే తక్కువ తినేవాడిని, అండ్ ఐ వుడ్ మెయింటైన్ మై వెయిట్. ఐ థాట్ దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అడ్వైస్ దట్ హీ గేవ్ మీ. సో దట్ ఆల్సో వితౌట్ అండర్స్టాండింగ్ ఆల్ దిస్, హీ న్యూ దట్ వాట్ ఎవర్ లిక్విడ్ natural wisdom. సో ఇట్లాంటి లైక్ ఇట్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ. వాళ్ళకి ఒకలాంటి విజ్డమ్ ఉండింది. అండ్ సో దట్స్ వన్ థింగ్. సో ఫుడ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయిన తర్వాతే వాటర్ తాగండి. మరి ఇట్లా లోటల్ తాగకుండా జస్ట్ ఒక 250 ml. దెన్ లేటర్ 3కి 4కి you can have 2 glasses if you're really thirsty, but don't mix up. That's one thing. And so first I don't know where I started. అదే మీరు నీళ్లు తాగరు సాయంత్రం పూట, డిన్నర్ ఏమో 6 గంటలకు అయిపోతుందా? No, 7:30. 7:30 and by the time I sleep be 10:30. So 7:30కి ఏం తింటారు మామూలుగా? Lightest meal is dinner అండి, because again ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని. ఓన్లీ ఐ ఈట్ గ్రిల్డ్ ఫిష్, సమ్ వెజిటబుల్స్ అండ్ లైక్ 70 grams of rice. ఇట్స్ ప్రీ ప్లేటెడ్. అంటే 70 grams అంటే ఒక ముద్ద కూడా రాదు కదా? 70 grams. ఇంత వస్తుందా? యా, చిన్న సాంబార్ బౌల్ ఉంటుంది కదా, కుక్డ్ రైస్. కొందరు ఎవరు అడిగారు 70 grams కుక్డ్ రైస్ మేడం, అన్కుక్డ్ రైస్. అదే కదా, అన్కుక్డ్ అంటే ఏముంది అసలు, శుభ్రంగా ఇంత అవుతుంది.
సో దట్స్ ఎనఫ్. అది కూడా బికాస్ ఐ లవ్ రైస్ అండ్ ఇప్పుడు అంత ఎక్కువ తినలేను బికాస్ ఎనర్జీ టూ మచ్. ఐ డోంట్ మీరు నో. రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్, సోనా మసూరి, బాస్మతి ఇవన్నీ ఈ డైలాగ్స్ అవుతాయి మీకు కూడా? అంటే ఆ క్వాంటిటీ తింటే ఏది తిన్నా ఓకే. ఏం పర్వాలేదు. అది పోర్షన్ పెద్దగైనా కొద్దీ అయ్యో తక్కువ చేయాలంటే ఇది తినాలేమో, రెడ్ మారదామా, బ్రౌన్ కి మారదామా, ఆ థాట్స్ వస్తాయి. బట్ ఇఫ్ యూ ఈటింగ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. అది సో ఇది 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 Lightest meal Lightest meal meal. is the dinner. Heaviest meal is the breakfast and moderate is lunch. Because again, sun పైకి వచ్చిన కొద్దీ మన జీర్ణ శక్తి స్టార్ట్స్ ఫైరీ అవుతుంది. అంటే దాన్ని ఏదో అంటారు సంస్కృత్ లో, ఐ కమ్ బ్యాక్ టు ఇట్. బట్ ద డైజెస్టివ్ ఫైర్ ఈస్ ఎట్ ఇట్స్ పీక్. అంటే ఏది బాడీలో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ 10:30 నుండి 12 వరకు సన్ ఎట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో ఆ టైంలో అదే సింక్ మన బాడీలో ఉంది. ఆ టైంలో వీ కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్. సో వాట్ ఎవర్ యూ ఈటింగ్ ఆ టైంలో తినేస్తే కనుక హెవీ ఫుడ్, మ్యాంగో ఏదైనా తినాలన్నా, నేను ఐ లవ్ మ్యాంగోస్, ఐ ఈట్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్. ఏదైనా బిఫోర్ మార్నింగ్, లైక్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటూ ఒక్కొక్క బయట తింటాను. బికాస్ ఇమీడియట్లీ దట్ ఎనర్జీ ఇస్ బీయింగ్ యూస్ టు బర్న్. మీరు జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో 2 కిలోలు గ్యారంటీ. అండ్ అది కూడా ట్రై టు ఈట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. అది నైట్ పెరుగుతోనే మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్. అందరూ ఫ్రూట్ కదా, హెల్దీ అంటారు. హెల్దీ బట్ క్యాలరీస్ యూ హావ్ టు సీ. చాలా క్యాలరీస్. అవును, హెల్దీ ఎస్, బట్ యూ కాంట్ ఈట్ 3-4 మ్యాంగోస్ అండి, 1 మ్యాంగో అంటే. బట్ సీజన్ అయిపోతుందండి, 3-2 ఈ వెరైటీ ఆ వెరైటీ తింటా ఉంటాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు హ్యావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం. అది అర్థమైంది. అప్పుడు డైజెషన్ ఇస్ అట్ స్ట్రాంగెస్ట్, లైక్ ఫైరీ ఉంటుంది మనది, డైజెస్టివ్ ఫైర్ ఇస్ హైయెస్ట్. సో 10:30కి మీరు నిద్రపోయి ఎర్లీ లేస్తారు మీరు? 5:30 5:30 సౌండ్ స్లీప్ తర్వాత లేస్తారు. I don't wake up at all in the middle. లేవగానే I drink a whole bottle of water because by then I'm thirsty because I've deprived myself, without any water from so long. The first thing I do is have like nice full bottle of water, like 750 ml వరకు, not a liter, around 700 ml. ఒక 3 గ్లాసులు వాటర్ తాగుతారు మీరు? 3 glasses water. Then I go shower because I do my sadhana. Morning cold shower తీసుకొని వచ్చిన తర్వాత that water somehow పట్టుకుంటుంది బాడీకి. కోల్డ్ షవర్ తీసుకుంటారు అన్ని సీజన్స్ లో? అంటే ఏమైనా హెల్త్ రీజన్ ఉందా? హెల్త్ రీజన్, ఆఫ్ కోర్స్, ఇట్ బాడీ కమ్స్ అవేక్. హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి? కంఫర్ట్, కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి నీళ్ళు పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నౌ. అది ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ నౌ. ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా, అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్, ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్ బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్. నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తోని ఇట్లా come alive, and that's the best way to wake yourself up. And water has that power. అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది. మనకి టైర్డ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి స్నానం చేసేస్తే ఫ్రెష్ అయిపోతాం కదా. ఈవెన్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ షవర్ చేయండి, కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్. అంటే ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం కాబట్టి, అంటే కొంచెం ఒకలాంటి అదే మైండ్ సెట్, ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ టేక్ యూ అవుట్ ఆఫ్ దట్ సేమ్ ఫాగ్. ఇట్ విల్ గివ్ యూ న్యూ పర్స్పెక్టివ్. సేమ్ దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది. వాటర్ is very powerful. So yeah, water తాగిన తర్వాత when I do cold shower and come back, then I have turmeric shot. ఏం లేదు, పసుపు, మిరియాలు, ఒక నైస్ టీ స్పూన్ ఆఫ్ ఆర్గానిక్ పసుపు. మేక్ షూర్ ఇట్స్ నాట్ కెమికల్స్ ఉన్న పసుపు కాకుండా, సోర్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. పసుపు అనగానే ఏదో చీప్ పసుపు తాగేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. సో ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు విత్ like 3/4 టీ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్. I put little water and then షాట్ లాగా, ఇమ్యూనిటీ షాట్. దాంతో పాటు 2 వేపగుండ్లు, ఇంట్లో చెట్టు ఉంది, సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని 5 days ఒకసారి దే మేక్ మీ బాల్స్. 2 nice balls, లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్, అంత పెద్ద కాదు, మార్బుల్ లో హాఫ్ సైజ్. ఆ 2 I take it. That is the first thing which gets into my stomach. So it is anti-inflammatory. Simple. పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి, పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటది. వేప ఆకు లేకున్నా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో. దే ఆర్ హ్యావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్. అది కూడా అథెంటిక్ సోర్స్ నుండి, ఈషా లైఫ్ లో కూడా, దట్స్ ఐ ట్రస్ట్ బికాస్ దే ఆర్ ట్రైయింగ్ టు రిటైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ neem and trying to pack it. వేరే వాళ్ళు they don't do, there's a process, you don't put it in the sun, you dehydrate it, only. So they have found the perfect way of packing neem capsules in a way that it, అంటే పచ్చిది ఎలా ఎన్ని క్వాలిటీస్ ఉంటుందో డ్రై లో కూడా అంత కాకపోయినా maximum benefits మనకి అందేలాగా they have found out, and then they're making capsules. So I trust that brand, not promoting anything, but నా
ఆ బ్రాండ్ ఇష్టం. పచ్చిది దొరికిన వాళ్ళు వీ కెన్ ఆల్వేస్ టేక్ అ నీమ్. వాట్ ఇట్ డస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇట్ టేక్ అవే. యాంటీసెప్టిక్ ఏదైనా దట్ వి నో, కట్టు కాగానే ఫస్ట్ పసుపు పెడతారు. సో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్. అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్. పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్. ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ ద బాడీ goes up by 300 to 400%. అబ్బా. సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు, వేస్ట్. ఇట్ డజంట్ రియలీ డూ ఎనీథింగ్. అందుకే మిరియాలు, మన విజ్డమ్, ఏన్షియంట్ విజ్డమ్ చూడండి, దగ్గు ఉంటే పసుపు, మిరియాలు, కషాయం చేసుకుని తాగుతాం. మిరియాలు వాజ్ ఆల్వేస్ దేర్, దే న్యూ దట్. అవునవును. సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హ్యాస్ టు బి టుగెదర్. అండ్ ఈ నీమ్ బాల్స్ వెన్ యూ డూ ఇట్ ఇస్ కిల్లింగ్ ఆల్ ద పారాసైట్స్. ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా, మనం బ్రాక్లీ తిన్నప్పుడు, క్యాబేజ్ తిన్నప్పుడు, వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్ థింగ్స్ యూ ఎండ్ అప్ swallowing. I have dogs, నాతోనే పడుకుంటాయి, నాతోనే కంప్లీట్. సో when you have dogs in the house, compulsory parasites are there in the house. Immunity కూడా పెరుగుతుంది వాళ్ళు ఉంటే, కానీ you end up taking few. Pets ఉన్న వాళ్ళు కంపల్సరీ. అండ్ దిస్ సింపుల్ బాల్ ఆఫ్ నీమ్ విల్ కిల్ ద ఎంటైర్ పారాసిటికల్, ఏదైనా ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మొత్తం చంపుకుంటూ వెళ్ళిపోతుంది. నీమ్ ఎనీ చిన్న చిన్న ఉన్నా వర్మ్స్, పారాసైట్స్ ఆర్ కాబోయే, అంటే ఇట్ గోయింగ్ టు డెవలప్ ఇన్ టు సంథింగ్, ఇన్ఫెక్షన్స్, అవన్నిటిని ఇట్ విల్ క్లెన్స్ యువర్ సిస్టమ్. ఆన్ అ స్పిరిచువల్ లెవెల్ ఆల్సో దట్ ప్రాణ దట్ name gives when it's your system, it's another thing that we don't want to touch upon. Spiritually also very good for the energy prana when neem is added with pasupu and pepper. So that's my first thing. People who are planning to have children, men should avoid it because the sperm count supposedly comes down. Neem if you eat every day. సో వేపాకులు తినడంతో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, మేల్ ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. ఇన్ఫర్టిలిటీ కాదు, ఓన్లీ those days your sperm count drops. If you stop eating, it's fine. It is like a medicinal, it's very complex anamata. Whatever gunalu, medicinal gunalu evaithe unnayo, if it's killing the worms, it is also killing the sperm cells. So just a disclaimer, someone అంటే ఎవరికైనా పిల్లలు కావాలి అనుకుంటున్న వాళ్ళు మేల్ ఆ పీరియడ్ లో బెటర్ టు అవాయిడ్ నీమ్. అదర్వైజ్ ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ ఎవ్రీబడి, ఎనీబడి. అదొకటి. ఆఫ్టర్ దట్ ఏది తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఐ గివ్. ఒకదాని ఒకటి వేస్తే కూడా అగైన్ మళ్ళీ కాంబినేషన్, హౌ ఈస్ టాక్డ్ అబౌట్. వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్. అంటే మనం ఏది తిన్న తర్వాత ఏది తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కామన్ గా తెలిసింది పొట్లకాయ తిన్నప్పుడు గుడ్డు తినద్దు అంటారు, చేపలతో అలాగే సీ ఫుడ్ తో పెరుగు తినద్దు అంటారు. సో దేర్ ఆర్ సమ్ కాంబినేషన్స్. అట్లా మనం తెలియని కాంబినేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. బికాస్ మనకి కొత్తగా ఇటాలియన్ వచ్చేసింది, మెక్సికన్ వచ్చేసింది, చైనీస్ వచ్చేసింది, లైక్ వియత్నామీస్ వచ్చేసింది, అరేబిక్ ఫుడ్ వచ్చేసింది. మనం కావాల్సిన క్విజిన్ ఇప్పుడు మనకి దొరుకుతుంది. ఈ జనరేషన్ లో చాలా మంది స్విగ్గీ, జొమాటో, ఆల్ దట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. మనం 5 కూర్చుంటే మీకు చైనీస్ కావాలి, నాకు మెక్సికన్ కావాలి, ఇంకొకరికి ఇండియన్ కావాలి, అండ్ అందరు కూర్చున్నప్పుడు వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. అంతే కదా. So that is the worst thing we are doing to our system. అవునా? అంత బ్యాడా? చాలా బ్యాడ్. మీ ఇంగ్రీడియంట్స్ వేరు, కుకింగ్ స్టైల్ వేరు, నా ఇంగ్రీడియంట్స్ వేరు, నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వేరు, ఆ చైనీస్ లో ఇంగ్రీడియంట్స్ వేరు. సో అది కొంచెం, ఇది కొంచెం, అది అజినోమోటో దాంట్లో, ఇక్కడేమో గరం మసాలా, అక్కడేమో సమ్ ఆరెగానో ఫ్రమ్ ఇటాలియన్, అవన్నీ కలిపి ఇది కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం. ఇఫ్ యూ ఈట్ ఇట్, బాడీ ఈస్ గెటింగ్ సో కన్ఫ్యూజ్డ్ అండి. ఆ డైజెషన్ కి ఏది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి, విచ్ ఫుడ్ షుడ్ ఇట్ అటాక్, డైజెస్ట్ ఫస్ట్, దాంతో చాలా గట్ ఇష్యూస్ రావడం. ఎలా అంటున్నారు శిల్ప గారు, పెళ్లికి వెళ్తే ఒక చాట్ కౌంటర్, ఒక దోశ కౌంటర్, ఒక ఇటాలియన్ కౌంటర్, ఒక డెజర్ట్ కౌంటర్, ఇంకేదో కౌంటర్. అవును, అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ ద వర్స్ట్ అండి. ఇన్ని వెరైటీస్ పెడితే గ్రాండ్ పెళ్లి చేస్తున్నాం అనుకుంటారు, బట్ అది వీ షుడ్ స్టాప్. మనకి వచ్చిన గెస్ట్ ని కడుపు నొప్పి లేకుండా ఒక సింపుల్ మెన్యూ తోని we have to think that in that direction you're doing good అనేసి. మీరు అన్నది ఆఫ్ కోర్స్ పెట్టినా కూడా మనం తినేటప్పుడు we should be mindful because ఒకటే క్విజిన్ డెడికేటెడ్ గా తినే వాళ్ళ కోసం, because that is okay కదా. అది ఇదే యూ ప్లాన్ ఇట్. మీరు వెళ్ళేటప్పుడు అనుకోండి ఈరోజు ఇండియన్ తింటానే, జస్ట్ చాట్ వాట్ ఎవర్ కౌంటర్ లో యూ ఈట్. కానీ ఆ టెంప్టేషన్ ఎట్లా ఉంటది అంటే అన్ని వెళ్ళి ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్రెండ్స్ తో ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ మీరు చూడండి, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ బుఫేస్ తిని పడుకున్న వాళ్ళకి చాలా మందికి గట్ ఇష్యూస్. ఇప్పుడు గట్ ఇష్యూస్ హావ్ బికమ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అమాంగ్ యూత్. 20 years నుండి కూడా పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్. You're seeing acidity problems, gut problems, ఆ probiotics మిగుతున్నారు, antacids వేసుకుంటున్నారు, gut cleanse అనేవో తాగుతున్నారు. If you see చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ కూడా gut health is become more because
ఆఫ్ ద బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ మిక్సింగ్ అప్ ఎవ్రీథింగ్. టైం గాని టైంలో తినడం, లేట్ తిని పడుకోవడం, బయట ఫుడ్ ఎక్కువ తినడం. వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, ఎనీథింగ్ దట్ యు టేర్ అవుట్ ఆఫ్ అ ప్యాకెట్ ఇస్ ద బ్యాడ్ ఫుడ్ ఫర్ యూ. అంటే కుక్డ్, నాట్ లైక్ రైస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ప్యాక్డ్ ఇన్ అ ప్యాకెట్. ఏదైనా రెడీ టు ఈట్, ఏదైతే మనం ప్లాస్టిక్ ప్యాక్ నుంచి తీసి తింటున్నామో దట్ ఈస్ నాట్ ఫుడ్ ఎట్ ఆల్. బికాస్ ఒక చిప్స్ మనం చేసుకుంటే ఒక 10 days లో ముక్క వాసన వచ్చేస్తాయి. మరి ఇది 1 year ఎలా ఉంటుంది? అవును, ఎవరో టెస్ట్ కూడా చేశారు. ఒక మామూలు ఇంట్లో చేసుకున్న బ్రెడ్ దాన్ని పెట్టేశారు. 2 months ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్ నుంచి బర్గర్. ఆ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ 2 months కూడా పాడు కాలేదు. ఇది బాగా ఫంగస్ మోల్డ్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ఎన్నో కలుపుతున్నారు, ఎన్నో దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు. చాలా. అండ్ దానికి రెగ్యులేషన్స్ కూడా లేదు. అంటే చాలా వాటికి దిస్ నో సర్టిఫికేషన్ దట్ అదే ఇంత అమౌంట్ వేయాలి. ఎవరు చూసేవాళ్ళు లేరు, ఎంత వేస్తున్నారు వాళ్ళు, దాని వెనుక రెగ్యులేషన్స్ ఉన్నాయా, దీస్ ఆర్ సమ్ సైన్స్, సమ్ కమిటీ సిట్టింగ్ అండ్ చెకింగ్ ఎవ్రీథింగ్. అట్లా ఏం లేదు. దే వాంట్ టు మేక్ బిజినెస్. వాట్ ఐ ఫీల్ ఇస్ వీ హ్యావ్ టు బికమ్ స్మార్ట్. అది మనం స్మార్ట్ అయ్యి ఇంటెలిజెంట్ గా ఒక చూసినప్పుడు ఇది కన్స్యూమర్ కి అవసరమయ్యే వస్తువు చేస్తున్నారా, వాళ్ళ వెల్ బీయింగ్ కి వస్తువు తయారు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ ని మైండ్ లో పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా, అమ్ముతున్నారా. అదొక్కటి మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే సగం చాయిసెస్ కంటే ఎక్కువ వి విల్ పుట్ దెమ్ ఇన్ ద డస్ట్బిన్. అదే ఇందాకే అనుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా జన్మలో మీరు మ్యాగీ తినుంటారని. చిన్నప్పుడు అంతేనా? చిన్నప్పుడు మ్యాగీ ఇస్ ద వర్స్ట్ అండి. ఇప్పుడు తెచ్చి మంచిగా 3 vegetables వేసి మీకు ఒక బౌల్ ఆఫ్ మ్యాగీ ఇస్తే మీకు ఆకలి వేసినప్పుడు ఏం చేస్తారు? తినరా? నేను ఐల్ గో లుకింగ్ ఫర్ సమ్ ఫ్రూట్ బండి, బనానా బండి, ఆర్ ఐల్ గో ఆర్ కోకోనట్ బోండాం, అట్లాంటివి ఎత్తుకుంటాను. దట్ వి ఆర్ బ్లెస్డ్ దట్ వే. ఇన్ ఇండియా ఎవ్రీ 2 kilometers కి ఎవరో ఒకరు ఏదో చెరగలో, పల్లిలో, బనానాస్, కోకోనట్ బోండాలో ఏదో అమ్ముతారు. సో న్యాచురల్ గా ఐ గో టు దోస్. కానీ చచ్చిన తినరు. ఆ వెజిటేబుల్స్ ఎట్లా వాళ్ళు కడిగారు, ఎక్కడ ఏ చీప్ మార్కెట్, ఈవెన్ ఇఫ్ యు సే వెజిటేబుల్స్ వాళ్ళు ఎట్లా కడిగారు, ఎక్కడి నుంచి స్టోర్ చేశారు, ద సో మెనీ క్వశ్చన్స్ విచ్ విల్ బాదర్. కరెక్ట్. నో ఐ అండర్స్టాండ్. అదే మీ ఎలా ఆలోచిస్తారని. సో అయితే మార్నింగ్ మీరు నీమ్ అండ్ పసుపు తర్వాత, పసుపు మిరియాల తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటారు? బిగ్గెస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంటారు కదా. బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్కటేసారి కూర్చొని తిన్నాను అగైన్, బికాస్ మార్నింగ్ నాకు జిమ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఐ డ్రింక్ బిగ్ గ్లాస్ ఆఫ్ గుమ్మడికాయ జ్యూస్. ఇది మన బూడిద గుమ్మడికాయ జ్యూస్. అది చాలా కూలింగ్ ఫర్ ద బాడీ. అగైన్ యాంటీ ఇన్ఫ్లమేషన్. మనం చేసే ఫిజికల్ పని అండ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ బిజీ లైఫ్ స్టైల్ we have a lot of inflammation in the system. అది complete cooling. And again there's a spiritual aspect to it. Pranic energy flows very differently when you have gummadikai juice, బూడిద గుమ్మడికాయ, and that is one of the cheapest fruit, like, and it's got high keratins. బాగా చెప్పారు మీరు. ఇందాకే నేను చెప్పాను కదా, ఇది ధనికుల కోసం మాత్రమే. మీరు ఇప్పటి వరకు నేను తిన్న వాటిలో ఏది ధనికుల ఫుడ్ అండి? అదే కరెక్ట్. సో ఫార్ నథింగ్, ఐల్ టెల్ యూ. సో బూడిద గుమ్మడికాయ అగైన్ చీప్లీ అవైలబుల్ ఆల్ సీజన్స్. దాంట్లో కోల్డ్ సీజన్ అయితే కనుక కొన్ని మిరియాలు వేసుకోవాలి, బికాస్ టూ కూలింగ్ టు ద బాడీ. అదే సమ్మర్ లో మిరియాలు వేసుకునే అవసరం లేదు. చలికాలంలో కొంచెం మిరియాలు వేసుకుంటే ఎక్కువ చలువ చేయదు. కొందరు బాడీస్ ఆర్ టూ they get cold and they tend to fall sick. అది కాకుండా to balance that pitta, vata and all of that. So అది దాని తర్వాత I go training అప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏదైనా తింటాను, because I don't want the fruit to sit in my system when I'm sitting. ట్రైన్ చేసుకుంటూ తింటే అప్పటికప్పుడు that glucose immediately is used for my training. I do it like that. But you can have one fruit, small fruit. అంటే you can't have one full dragon fruit, one full mango. పెద్దవి ఉంటే half, because we need to know the portion. Apple కూడా I do only half an apple. అంటే హెల్త్ కి మంచిది కదా అని కుమ్మేస్తే అది that is the thing. ఇప్పుడు మంచిది గ్లూటెన్ ఫ్రీ అని షుగర్ ఫ్రీ అంటారు, కానీ దాంట్లో బెల్లమో డేట్స్ పౌడరో ఇస్ దేర్. దోస్ ఆర్ హై క్యాలరీస్. ఇట్స్ నాట్ హెల్దీ. ఇట్ ఈస్ క్యాలరీస్ చూసుకోవాలి మనం. డైట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అనేసి ఇఫ్ యూ డ్రింక్ ఆర్ ఈట్, ఇట్స్ నాట్ ద వే యూ షుడ్ లుక్ ఎట్ థింగ్స్. అది కమర్షియల్ గా అట్లా మీకు అమ్మడానికి ట్రై చేస్తారు, కానీ మనం కూర్చొని ఆలోచించాల్సిందంటే షుగర్ బదులు ఇది తీసుకుంటున్నాం, బికాస్ షుగర్ ని కెమికల్ లో చాలా ట్రీట్మెంట్ చేస్తారు. మేబీ బెల్లంలో అది ఉండదు. ఇట్స్ లైక్ దట్ ఈస్ ఓన్లీ గుడ్ పార్ట్, బట్ క్యాలరీస్ ఆర్ ద సేమ్. అంతే కదా. సో ఇది షుగర్ ఫ్రీ అని చెప్పేసి 2 చెంచాలు వేసుకొని టీ తాగితే ఇట్ ఈస్ రాంగ్. సో అట్లాంటి చిన్న ఆలోచించుకుంటా మనం చాయిసెస్ చేసుకోవాలి. కన్స్యూమర్స్ కి తెలిసి డయట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, నో సాల్ట్, నో ఇది, వాటిని చూసి మోసపోవద్దు. దట్ ఈస్ వాట్. అందుకే వీ హావ్ టు బికమ్ స్మార్ట్ కన్స్యూమర్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుమ్మడికాయ జ్యూస్ అయిపోయింది, ఫ్రూట్ అయిపోయింది. దెన్ డిపెండింగ్ ఆన్ వాట్ మై ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్, అంటే ఆ రోజు ఎంత ట్రైనింగ్ చేశానో, ఏ బాడీ పార్ట్ మీద ట్రైనింగ్ చేశాను, దాన్ని బట్టి మై బ్రేక్ఫాస్ట్ చేంజెస్ లిటిల్ మోర్ ఆర్ లెస్. అంతే. When I do leg training, lot of calories are burned. So ఆ రోజు చాలా ఆకలి అవుతుంది. So I need little more calories. So I eat
లిటిల్ మోర్. సో యూజువలీ మై ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా. too much carbs నాకు అది I don't know. I mean nothing against Indian breakfast. I don't want to sound ఇట్లా ఏదో వెస్టర్న్ లాగా I don't want to sound. కానీ దోశ అంటే వన్ దోశ, ఆ దోశ పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను. అవును, సో టు యాడ్ ప్రోటీన్, ఈవెన్ కోకోనట్ చట్నీ ఆల్సో like it's a good, again coconut is very good, so little coconut, but mali sambar I don't put, mali tepul laga I don't like it. చాలా సేపు tepul vaste sambar in the morning, it just makes your body slow. So okkati one more thing people should understand and observe, tinin tarvata sustiga body dull avutunda active ga untunda, that is the judgment you have to start observing anamata. tinin tarvata itla nidra povali, కూర్చోవాలి, పడుకోవాలి అనిపిస్తుందా, వెళ్ళి పని చేయాలి అనిపిస్తుందా, అది ఇంపార్టెంట్ చాలా. సో ఫుడ్ మన ఎనర్జీ కోసం కదా తినేది, మనకి స్లో డౌన్ చేయడానికి కాదు. ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది, హై కార్బ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు దట్ హ్యాపెన్స్. ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ, అబ్బా టేస్టీ వడ, టేస్టీ దోశ. బట్ షుగర్స్ ఆర్ సో హై, షుగర్ అంటే నాట్ షుగర్, కార్బోహైడ్రేట్స్ ఆర్ సో హై, ఇట్ విల్ స్పైక్ యువర్ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ. ఆ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు, ఆ తేపులు, ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం, ఇంకొక టీ తాగడం, కాఫీ తాగి మళ్ళీ that's all the signs of your food is not working for you. కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు, అది యాక్చువల్ గా జరిగేది చాలా మందికి అదే. టీ మళ్ళీ ఇంకో టీ కావాలి, ఇంకో స్ట్రాంగ్ కాఫీ కావాలి, వాళ్ళు వేకప్ చేసుకోవడం కెఫీన్. దాని బదులు ఫుడ్ లో ఫస్ట్ థింగ్ యూ హావ్ టు సీ ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, కార్బ్స్ ఉన్నాయా, అవి బ్యాలెన్స్ గా ఉన్నాయా. సో వెన్ ఐ డూ అ దోశ బ్యాటర్ లో రైస్ ఉంది, దాల్ ఉంది, లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్. దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దట్ కంప్లీట్ బ్యాలెన్స్ వచ్చేసింది అక్కడ, ప్రోటీన్ వచ్చేసి. సో ఐ రోల్ ఇట్ and eat it if I'm eating dosa like that. And lekapothe I just do 3 scrambled eggs depending on the training. Scrambled eggs, lekapothe sprouts are my favorite. Molakattina chenagalu and pesarlu avi eppudu intlo untai. Every time you go into my kitchen, those are readily there. Dantoni either I put some dates koni dantlo. This is simple, prati okkaru intlo molakalu untai, ఎగ్స్ ఉంటాయి, సింపుల్, నాట్ ఎక్స్పెన్సివ్. మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర, లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ డేట్స్, అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా, ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లం అన్నా, చిన్న ఒక్క డేట్ నే, నాట్ 2-3 dates, one big date, ఖర్జూరం చిన్న పీసెస్ కట్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్. సో నోట్లో స్వీట్ వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు ఊరి యూ కెన్ చూ క్విక్లీ. అదే. And you put some tomato if you want. Tadidanam vaste easy to eat sprouts. So I do that. Appudu time lenappudu what I do, a sprouts ఒక బ్లెండ్ చేస్తాను మిక్సీలో, నాట్ లైక్ రుబ్బేలా కాకుండా కట్ టర్న్ చేస్తే కొంచెం ఇట్స్ ఈజీ టు ఈట్, లైక్ స్పూన్ తోని ఈజీగా అయిపోతుంది. సో దర్ ఆల్ చిట్కాలు, నిమ్మకాయ పిండుకోవచ్చు దాన్ని టేస్టీగా చేసుకోవడానికి, వాటెవర్. సో వాట్ ఇస్ దట్ ఇస్ ఆల్సో వెరీ చీప్, ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. దోశ ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి, దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అగైన్. సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్. అండ్ డు నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ cereals. No cereals, no corn flakes. Coffee tea, recently I stopped tea also. Sukku coffee ani, there's one సుక్కు కాఫీ నేను చూసాను కదా. I started enjoying that. దాంట్లో మళ్ళీ nothing but elaichi, ginger, సొంటి గింటి అన్ని ఉంటాయి, coriander seeds, అన్ని good for digestion, and I started enjoying that. So coffee tea kuda manesanu recently, like 2 months back. I'm enjoying it, I'm happy that way. And breakfast idain tarvata, even what was I going to say, fruit juices, no, juicing is the worst thing that you can do. Ante nenu kuda mistakes chese nerchukunnanu. స్మూదీస్, ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నో. దాంట్లో ఫైబర్ తీసేస్తాం, షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ, హై క్యాలరీ. లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్, నరిష్మెంట్ ఉంది, కానీ ఇట్ ఈస్ హై క్యాలరీ. వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది. అదే అర్థమైంది. కార్న్ ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్. కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని లైక్ డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు, దోస్ ఆర్ ఓకే. బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్, షుగర్ కోటెడ్, అబ్సల్యూట్లీ నో. పిల్లలకి వద్దు, మనకి వద్దు, ఎవరికి వద్దు. హై షుగర్, పళ్ళు పాడే ఛాన్స్ ఉంది పిల్లలకి రోజు అవి తింటే గనక. ఫ్రూట్ జ్యూసెస్ నో, కార్న్ ఫ్లేక్స్ నో. హై ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి చూసుకుంటే ఓకే. హౌ టు సీ దట్? నౌ వీ హ్యావ్ amazing tool called AI. AI లో చూడొచ్చా? AI is the, అంటే ఇప్పుడు మనం స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏం తినాలి అంటే ఇట్స్ లైక్ అ డిస్గ్రేస్, అంటే వీఆర్ వెరీ అవుట్డేటెడ్. ఇప్పుడు AI తోని ఎట్లా తింటే వీ కెన్ ఫంక్షన్ ఎట్ అవర్ బెస్ట్, ఆ క్వశ్చన్ అడిగేది పోయి మనం ఇంకా వాట్ షుడ్ వి ఈట్ అనడం వెరీ అవుట్డేటెడ్. వై ఐఎమ్ సేయింగ్ ఇట్, జస్ట్ మీ ప్లేట్ ఫోటో తీసుకోండి, ఈవెన్ ChatGPT డస్ ఇట్. ప్లేట్ లో ఫోటో తీసుకొని దీంట్లో ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత ఫైబర్ ఉందంటే
జస్ట్ ఆ ఫోటో చూసేసి AI is telling you approximately 7 grams protein, whatever that number it will give you, and then you can ask AI ఏం అడగచ్చు అంటే నేను 45-year-old women, ఇంత వెయిట్ నాది, నాకు ఒక 2 weeks లో ఒక 3 kgs తగ్గాలి, నేను పొద్దున ఇది తింటున్నాను, దిస్ ఇస్ హౌ మై డయట్ ఇస్, నెక్స్ట్ 2 weeks లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజిన్ తినేదాన్ని, నేను ఇండియన్ క్విజిన్ లో ఏ మార్పులు చేస్తే నేను 2 weeks లో ఆ 3 kgs తగ్గుతాను అంటే, ఓ మై గాడ్, ఇట్స్ బెటర్ దెన్ అ న్యూట్రిషనిస్ట్. కాలమ్స్ వేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే టైమ్ తో సహా ఇట్స్ గివింగ్ యూ అ డయట్. వెజిటేరియన్ చెప్పొచ్చు, నాన్ వెజ్ అని చెప్పొచ్చు, మీకు యూనో టూ మెనీ వెరైటీస్ తినాలని లేకపోతే టూ మెనీ వెరైటీస్ వండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు. నాకు ఒక 3 recipes ఇవ్వండి విచ్ ఐ కెన్ ఆల్టర్నేట్ ఎవ్రీ డే, ఒక చార్ట్ ఇవ్వండి అంటే మంచి చక్కగా డబ్బాలు బట్టి ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఐ చెక్డ్ ఇట్, అంటే దానికి బికాస్ ఇంటెలిజెన్స్ ఉందా లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడక్కడ పీకెన్, బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్. సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. జస్ట్ స్టార్ట్ యూజింగ్ AI అండ్ లెర్న్ మోర్ దెన్ జస్ట్ wanting to live a normal healthy life, wanting to live a optimizing life. అదే అంటే మన సంపూర్ణమైన పొటెన్షియల్ బయటికి తీసే విధంగా అట్లా, దట్ ఈస్ ద క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇన్ దిస్ జనరేషన్. చాలా అమేజింగ్ గోల్ అది. AI ఉంది మనకి, సో లెట్స్ యూజ్ ఇట్ దట్ వే. అండ్ మన సత్తా అంతా బయట పెట్టి మనం కంప్లీట్ మన పీక్ ఆఫ్ హెల్త్ అంటే ఏమిటో, వెల్నెస్ అంటే ఏంటో తెలియాలి. ఫ్యాబులస్ గా ఉంది. సో ఇదయ్యాక మీరు 3 meals తీసుకుంటారు రోజుకి. 3 meals. దెన్ యూ హ్యావ్ యువర్ లంచ్. 3 meals అంటే సమ్ టైమ్స్ 3, సమ్ టైమ్స్ 2. అగైన్ ట్రైనింగ్ బట్టి ఆకలి ఎక్కువ అయితే బ్రేక్ఫాస్ట్, ఆర్ ఎల్స్ ఐ డు ఎర్లీ లంచ్. 12:30కి ఎర్లీ లంచ్ చేసేస్తాను. ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బికాస్ ఐమ్ 45, నాకు 2 meals సరిపోతుంది అనిపిస్తుంది. ఓన్లీ లెగ్స్ పైన ట్రైనింగ్ చేసిన రోజు మాత్రమే ఇంకొక ఎక్స్ట్రా మీల్ కావాలి అని అనిపిస్తుంది. సో ఇట్స్ అన్ అండర్స్టాండ్, బాడీ టెల్లింగ్, అంటే కొంచెం ఏదో ఒకటి స్లో అవుతుంది కదా బాడీలో. యాజ్ వి ఏజ్ సంథింగ్ ఇస్ స్లోయింగ్ డౌన్ ఫర్ షూర్. ఊరుకోండి 45 kg అంటారు. అంటే ఏజ్ అంటే అట్లా కాదు, I got what you're saying. Something is definitely aging. Like the hair is not as hydrated as it used to be. స్కిన్ కి కూడా ముందర ఎక్కువ క్రీమ్ అవన్నీ పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు నౌ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్. అలా ఎలా చూస్ చేసుకుంటారు? అన్నిట్లో ఏవో ఒక పారాబెన్స్, సల్ఫేట్స్, అడిటివ్స్ ఉంటాయి కదా. There's one brand called, అందులో మీరు ఆర్గానిక్ లివింగ్ పై చాలా ఒక NGO కూడా పెట్టి మీరు యు వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. Prachin Vidan is my favorite brand and they make bars, body cream bars. It's like a soap bar. It is so easy to travel with also. I'm loving that product. So body, they're all natural. They do it with natural. అడిటివ్స్ ఉంటాయి. And full process కూడా వాళ్ళు వీడియో తీసి పెట్టారు when they launched the product. So I just stuck to that product. So sometimes I feel నేను తాగే ఫుడ్, తినే ఫుడ్ చర్మం వరకు రావడానికి టైం పడుతుంది. బిఫోర్ 30s లో వచ్చేది 40s లో రావట్లేదు. So something is slowing down. Of course it might, I can't dance for 4 hours like the way I used to dance when I was in my mid-30s. అయినా ఇన్స్టాలో పెడుతూనే ఉన్నారుగా. అదేదో ఇట్లా స్పర్ట్, కానీ there was a time 4 hours non-stop I used to dance. Non-stop. Now I can't. You know, like those are the things. Aging ante you're not able to do the things that you were doing earlier before, 2 decades before. That doesn't mean health is not optimal. Adi okay. It's very important to ask the right questions. AI ni unna current health kante inka ela improve chesukontanu. That is my క్వశ్చన్. ఏం తెలియని వాళ్ళు అట్లీస్ట్ దే స్టార్ట్ ఆస్కింగ్, యూనో నా ఫుడ్ బ్యాలెన్స్డ్ గా ఉందా, నాకు సరిపడే పోషన్ ఈ ఫుడ్ లో ఉందని ఫోటోస్ పెట్టి అడగండి. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఎట్లా అలవాటు అయిపోయింది, ఫేస్బుక్ ఎట్లా అలవాటు అయిపోయింది, వాటికి వాడకుండా ఫోన్ ఉపయోగపడే వాటికి వాడాలి. అందరికి యూట్యూబ్ వచ్చు, ఇన్స్టాగ్రామ్ వచ్చు, టిక్ టాక్ వచ్చు, చాట్, స్నాప్ చాట్, అది ఒక 10 days లో పట్ దే డూ లెర్న్ ఇట్. దిస్ ఈస్ ఆల్సో లైక్ దాట్. స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది. లెట్స్ అట్లీస్ట్ స్పెండ్ 20 minutes ఫర్ our health, mental health benefits, అండర్స్టాండింగ్ ఏది మనం రాంగ్ చేస్తున్నాం అది అన్ని చెప్తుంది. ఇట్స్ లైక్ మై ఫ్రెండ్, ఇట్స్ బికమ్ మై ఫ్రెండ్ నౌ. అమేజింగ్. సో ఇలా మీరు మీ డే అంతా కూడా చాలా స్ట్రక్చర్డ్. అండ్ బయట తినను, బయట అసలు తినరా? డబ్బా, ఈవెన్ ఫ్లైట్ ఎక్కినా కూడా మై డబ్బా ఇస్ ప్యాక్డ్. అంతా ఓపెన్ చేసుకుని ఐ ఈట్ ఇన్ మై ఫ్లైట్ అండ్ క్లోజ్ డబ్బా అండ్ ప్యాక్ ఇట్. ఫ్లైట్ ఫుడ్ ఇస్ ద వర్స్ట్ అండి. వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ చెప్పి చేయించుకుంటారు. ఈదర్ ఇఫ్ ఐమ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ వి ఈదర్ హ్యావ్ అ షెఫ్, లేకపోతే నేను ఇక్కడ నుండి కొన్ని సామాన్ తీసుకెళ్తాను చిన్న యూనో లైక్ whatever I can, like pappu and you know those things that my favorites I take. So chef అంటే ఎక్కడ తీసుకెళ్తారా? షెఫ్ అక్కడ మీరు చెప్పి చేయించుకుంటారు కావాల్సిన. Or there are so many good restaurants. ఆ మెనూలో చూసి అడగచ్చు,
దీంట్లో ఏముంది అంటే వచ్చి చెప్తారు వాళ్ళు, కొంచెం షెఫ్ ని రిక్వెస్ట్ చేసి కొంచెం తక్కువ ఆయిల్ వేయండి, తక్కువ సాల్ట్ తింటారు అంటే దే మేక్ దోస్ చాలా బాగుంది, చేస్తారు. అమేజింగ్. ఇది అంటే ఒక థాటే అండి అంతే, అబ్బా ఇప్పుడు ఎవరు చెప్తారు వాడికి అనకుండా వచ్చి నాకు తక్కువ సాల్ట్ తినడం అవసరం అంటే అలవాటు, ఆయిల్ ఎక్కువ తినను, కెన్ యూ ప్లీజ్ డూ దిస్ అంటే డెఫినెట్లీ దే డూ ఇట్. సమ్హౌ ఆ ప్రొటెక్టివ్నెస్, ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరో ఏదైనా తెచ్చి పెట్టేస్తే మనం ఊరుకోం కదా, ఎవరైనా తెచ్చి ఏదైనా పెట్టేశారు అనుకోండి, వస్తువులు, బ్యాగ్స్, చెత్త చెదారం, అది తీసేసే అంటాం కదా. మన బాడీ గురించి అవేర్నెస్ రావట్లేదు ఇంకా, ఎందుకంటే ఆ సీరియస్నెస్ ఇంకా తెలియట్లేదు. మనం ఎంత తెలియకుండా చాలా జంక్ తినేస్తున్నాం రోజు. అవును అని చెప్పి ఇలా మైండ్ఫుల్ గా ఉండడం వల్ల ఎన్ని రోజులు ఇలా మైండ్ఫుల్ గా చేస్తే మీకు యాక్చువల్లీ కొన్ని బెనిఫిట్స్ తెలుస్తాయి ఈజీగా. స్వప్న గారు, యూ వోంట్ బిలీవ్, బాడీ రెస్పాన్స్ అంటే ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఒక 2 months క్లోజ్ అవ్వగానే ఎవ్రీథింగ్ స్టార్టెడ్ బికమింగ్ ప్యూర్ క్లీన్ బాడీ. అంతే, దానికి ఛాన్స్ ఇస్తే ఇట్ ఈస్ వెయిటింగ్ టు బికమ్ ద బెస్ట్ వర్జన్. దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, లేకపోతే ఇట్స్ లైక్ బాడీ ఈస్ వర్కింగ్ ఫర్ యూ, మీ వెల్ బీయింగ్ కోసం ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఫుడ్, రైట్ థింగ్స్, సో ఇట్ కెన్ గివ్ యూ ద బెస్ట్. అంతే కదా. సో ఇట్స్ లైక్ థ్రైవింగ్. మనకి దానికి కొంచెం ఛాన్స్ ఇస్తే ఎఫెక్ట్స్ యూ డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ 1 month 2 months. ఇమ్మీడియట్ గా స్కిన్ పైన యూ కెన్ ఫీల్ ద స్కిన్ ఇస్ డిఫరెంట్, హెయిర్ ఇస్ డిఫరెంట్, నిద్ర క్వాలిటీ ఇస్ డిఫరెంట్, కామ్నెస్, ఎన్నో మార్పులు. కానీ కొంచెం యూ హావ్ టు స్టార్ట్ అబ్జర్వింగ్. మీరు ఎప్పుడైనా ఐస్ లో ఇట్లా ఐస్ బౌల్ లో డంకింగ్ యువర్ ఫేస్? yes, I do that when I felt I didn't అంటే స్లీప్ సరిగా లేదు ఆర్ నెక్స్ట్ డే ఏదైనా షూట్ ఉన్నప్పుడు చేస్తాను. బట్ కొందరు ఎవ్రీడే చేస్తారు, లైక్ స్పెషలీ ఫిల్మ్ పీపుల్ ఆర్ కెమెరా ముందర ఉండే వాళ్ళు చాలా మటుకు. ఇట్స్ వెరీ అగైన్ షాకింగ్ ద ఫేస్. So everything starts, kick starts. So blood circulation valla you start looking nice and fresh. It's very very effective. So మీ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారేమో. అంటే ఇట్స్ ఎక్స్చేంజ్, వాళ్ళకి తెలిసింది వాళ్ళు నాకు చెప్తారు, నాకు తెలిసింది వాళ్ళకి చెప్తాను. ఇట్స్ లైక్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళకి అన్ని తెలిసింది కాదు, నాకే అన్ని తెలిసింది. వెల్నెస్ బడీస్ అంటూ ఉన్నారా మీకు ఇండస్ట్రీలో? ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. వెల్నెస్ అంటే వేర్ యు షేర్ గోయింగ్ ఫర్ వాక్స్ టుగెదర్, యోగా టుగెదర్, యోగా, ఎనీ గుడ్ సప్లిమెంట్, క్లీన్ ప్రోటీన్ పౌడర్, బికాజ్ we constantly looking for authentic brands. చాలా బ్రాండ్స్ వస్తా ఉంటాయి, కానీ ఈ బ్రాండ్ వాళ్ళు డెవలప్ చేసింది, సో ఈ ల్యాబ్ లో దే హావ్ కమ్ అవుట్ విత్ అ వెరీ క్లీన్ సప్లిమెంట్. అట్లాంటి వి షేర్ దట్ నాలెడ్జ్, వి షేర్ విత్ ఈచ్ అదర్. సో ఇవన్నీ ఒకవైపు అయితే శిల్ప గారు, మీరు యు డూయింగ్ ఆల్ ద రైట్ థింగ్స్. ఎక్కడైనా మీకు పర్సనల్ గా అంటే లైఫ్ లోనే సెట్ బ్యాక్స్ వచ్చి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చాయని కూడా తెలుసు అందరికి. అలా వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు స్ట్రెస్ ని? I go back to my meditation. బాధ వేస్తుందా? The best. When you feel let down, betrayed. Of course, obviously, it's a natural human emotion. When someone betrays you, it's a human emotion. It'll hurt you, kani the strength that you get, అంటే ఆ శక్తి ఏదైతే మీలో వస్తుందో మెడిటేషన్ తోని, ఏ సిచ్యువేషన్ మీ పైకి విసిరినా దాన్ని ఇంటర్నలైజ్ చేసుకొని త్వరగా బాడీలోంచి తీసేయడం ఈజ్ ఇంపార్టెంట్. దట్ మెడిటేషన్ చేస్తే, స్పిరిచువల్ ఉంటే మీకు ప్రాబ్లమ్స్ రావని కాదు, మీరు తప్పులు చేయరని కాదు. మనమందరం నార్మలీ అంత పర్ఫెక్ట్ 100% జడ్జ్మెంట్ అనేది ఎవరికి ఉండదు. జడ్జ్మెంట్స్ గోస్ రాంగ్ సమ్ టైమ్స్. ఎమోషన్స్ టేక్ ఓవర్. సమ్ టైమ్స్ కొందరి గురించి మనం ఎమోషనల్ గా ఆలోచించి, ఇంటెలిజెంట్ గా ఆలోచించకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తాం. సో ఆర్ సంబడి విల్ బి టూ లాజికల్ అండ్ ఎమోషన్స్ ని చూడకుండా హర్ట్ చేస్తారు. అవును. we are different kinds of people looking at the same thing differently. So మీరు దేనికో వేరే దానికి హర్ట్ అవ్వచ్చు, నాకు ఇంకేదో విషయం, మీకు హర్ట్ కాని విషయం నాకు హర్ట్ అవ్వచ్చు. సో బట్ దట్ డజంట్ మీన్ మీకు కష్టాలు రావు, నాకు కష్టాలు రావు, మీకు బాధలు కలవు, నాకు బాధలు కలవు అనేది లేనే లేదు. లైఫ్ అన్నాక ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఏదో అప్స్ అండ్ డౌన్స్ కంపల్సరీ చూసి ఉంటారు, లేకపోతే లైఫే కాదు. నేనేమంటానంటే, ఇఫ్ యు నాట్ సీయింగ్ దట్, అంటే మీరు పార్టిసిపేటే చేయలేదు లైఫ్ లో. మీరు ఏదో ఇంట్లోనే కూర్చొని సేఫ్ గా ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. మీకు ఏదైనా అయింది అంటే that means you're trying to do more than అంతే కదా participate. You're participating in the process of life. అంతే. అది సద్గురు చెప్తుంటారు. ఎదురు దెబ్బలు తాకినప్పుడే దాన్ని ఎట్లా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, దానికి ఒక టూల్ గనక మీ దగ్గర ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్. అంతే. అది. అండ్ ఇంకోటి ఒక ఫేత్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫేత్ ఉండాలి. ఫేత్ ఉండి మన సాక్షితోని నేనేం తప్పు చేయలేదు అన్నది కూడా ఉండాలి. ఇలా తప్పు చేసినా కూడా మనం యాక్సెప్టెన్స్ ఉండాలి. మనకి యాక్సెప్టెన్స్ ఉండాలి. తప్పు అయింది నాతో, అక్కడ దట్ వన్ మిస్టేక్ ఐ డిడ్, యాక్సెప్ట్ చేసుకునే ఇది ఉండాలి. ఈగో తోని నాదే రైట్ అంటే అవ్వదు. సో ఆ అండర్స్టాండింగ్ తోని అట్లాంటిది ఏమన్నా ఎదురు దెబ్బ తాకినప్పుడు all I do is just sit for longer meditation. Introspect, and also there's certain things, I don't know if this sounds too spiritual, but there is a karmic pattern in everybody's life. Adi ravali, అది వచ్చి పోవాలి మీ లైఫ్ లో. అది ఏదో ఒక లెసన్ నేర్పించాలి మీకు. దాని తర్వాత మీకు ఇంకొక పని వస్తుంది, ఆ పనికి ఈ లెసన్ చాలా ఉపయోగపడుతుంది.
అని దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. అది హావ్ అండర్స్టూడ్ ఇట్ బల్ల గుద్దినట్టు. ఇది కాకపోతే ఈ డెసిషన్ నేను తీసుకోండేదాని కాదు, ఈ ఇన్సిడెంట్ కాకపోతే ఈ మనిషి నాకు కలిసేవారు కాదు, ఈ మనిషి కలవకపోతే లైఫ్ ఇలా మలుపు తిరిగేది కాదు. సో దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. సో ఏది వచ్చినా ఆయన ఇది ఏమి లెసన్ నేర్పడానికి వచ్చిందో అట్లా మీరు ఆ థాట్ ని అట్లా మార్చేస్తే కనుక ఎవ్రీ డౌన్ఫాల్, ఎవ్రీ బిట్రేయల్, ఎవ్రీ హర్ట్ ఈస్ అ లెర్నింగ్ లెసన్. అంతే కదా. అంతే. అండ్ అది ప్రాసెస్, అది మీరు అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ, టు నాట్ గోయింగ్ టు ట్రామా, టు నాట్ గోయింగ్ టు డిప్రెషన్, దిస్ టూల్ కాల్డ్ మెడిటేషన్ వర్క్స్ వండర్స్. అండ్ దట్ ఈస్ ప్రూవ్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ మై లైఫ్. చాలా అది మీరు ప్రతి ఇంటర్వ్యూలో నేను ఐ ఫీల్ దట్. కానీ శిల్ప గారు ఒక విషయం, మీరు చాలా ట్రెడిషనల్ ఇన్ హార్ట్. అంటే మీరు మాట తీరు, మీ వాల్యూస్, మీరు పాత పద్ధతులు, అది పాత పద్ధతులు అంటే అంటే పాత విజ్డమ్, పాత విద్యలు, అంటే దేర్ ఆల్ సంథింగ్ ఏన్షియంట్ మనకి ఆయుర్వేదంలో చెప్పేవి మీరు దాదాపు చెప్తున్నారు చాలా వరకు. కానీ ఇలా ఉన్న శిల్ప గారు ఒకవైపు అల్ట్రా మోడర్న్ గా కూడా ఉంటారు. సో చాలా మంది మీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారా, మీరు యాక్చువల్లీ ఎవరు, హూ ఆర్ యూ, హూ ఇస్ ద రియల్ శిల్ప అని అడుగుతుంటారా? ఆయన చాలా మంది అంటారు యువర్ బికినీ అండ్ బోల్డ్ గా వచ్చి మీరు యూ పోస్ట్ పిక్చర్స్, బట్ పీపుల్ హ్యావ్ వండర్డ్, అంటే మీరు ఇంత బోల్డ్ కదా, ఆర్ యూ అంటే వెరీ వెరీ ఫార్వర్డ్ థింకింగ్, ఆర్ హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్? హౌ డు యు లుక్? ప్రొఫెషన్ అని కాదు. See, we are global citizens now. We are not just Indian citizens anymore. And a part of my life, more on my, friend circle, husband circle, my travels and all are more international with certain set of people who are very close to me. So I have to divide my life and not, like I have to balance it. Ante do what Greeks do in Greece antar kada. Adi. Atla I do what I have to do here. What I have to do there, I'll do it. Right. But that doesn't mean the value system is changing. Ade ante kada. Vesha bhashatoni manassu you can't judge. That's one thing. And inkoti, when I say bold, if you see mana ancient scriptures lo aina idi in between, shame, women's body is supposed to be hidden, women's sensuality cannot be celebrated, women's body cannot be enjoyed ante celebrated basically anedi it came after the invasions. కప్పేయాలి, మూసేయాలి, మన women ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. బట్ ఇఫ్ యూ సీ స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బాడీ వాజ్ నాట్ లైక్ అ షేమ్ ఆర్ ఓ నో గిల్ట్ అట్లా కాదు. వెన్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ హెల్దీ బాడీ, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ జస్ట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ సంథింగ్ బ్యూటిఫుల్ అంతే, అండ్ షోయింగ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ హెల్దీ అండ్ వెల్ కెప్ట్. అదేదో సెడక్షన్ కోసమో సెడక్టివ్ గా, దట్ ఈస్ డిఫరెంట్. యూ హ్యావ్ దీస్ వీడియోస్ చూస్తారు కదా కొన్ని, లైక్ దే షేకింగ్ ఎవ్రీథింగ్ అండ్ పుట్టింగ్ పోస్ట్, లైక్ వీడియోస్ అండ్ ఆల్. ఇట్స్ నాట్ దట్. అగైన్ ఇన్ దట్ ఆ థాట్ ఏ యాంగిల్ తో మీరు చూస్తున్నారు అన్నది ముఖ్యం అక్కడ, వెరీ ఇంపార్టెంట్. సో మీరు బేసికలీ మీరు హెల్త్ అండ్ వెల్నెస్, మనం ఒక బాడీని ఇంత టెంపుల్ లాగా ఉంచాలి. అండ్ ఏజ్ ఇస్ నాట్ అ బ్యారియర్. మ్యారిటల్ స్టాటస్, మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం వదిలేసుకొని, పెళ్లికి ముందే అన్ని లైక్ వెయిట్ లాస్ అయ్యి స్కిన్ బాగా ఉంచుకొని, పెళ్ళైన తర్వాత పిల్లల తర్వాత ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి నా గురించి నేను ఆలోచించుకోను అనే థాట్ మైండ్ లో పెట్టడం జరిగింది చాలా మందికి. ట్రెడిషనల్ గా ఏముంది, పిల్లలు అయిపోయినారు కదా, నాకు ఇంకా బాడీ మీద ఏముంది. ఇట్స్ నాట్ అబౌట్ మీ మైసెల్ఫ్, నా బాడీ అట్లా కాదు. హౌ యూర్ కీపింగ్ అ బాడీ ఈజ్ అ ఇండికేషన్, ఇట్స్ అ ప్రూఫ్ యాజ్ టు హౌ యూర్ ట్రీటింగ్ యువర్ బాడీ. అది కదా ఇంపార్టెంట్. ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ లవ్ కదా ఒక మార్గం. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండికేషన్స్, లైక్ అ ప్రూఫ్. సో దట్ మీన్స్ సరిగా తింటున్నారు, సరిగా పడుకుంటున్నారు, సరిగా చూసుకుంటున్నారు. వెన్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ యూ కెన్ లుక్ లైక్ దిస్. అంటే ఒకలాంటి డిసిప్లిన్ ఉంది వాళ్ళ లైఫ్ లో. సో దట్ అది కనపడుతుంది తప్ప నాట్ లైక్ విమెన్స్ బాడీ షోయింగ్ ఆఫ్, సెడక్షన్, టెంప్టేషన్ అట్లా కాదు. So it is the thought how you look at it. Even if you see Ajanta, Ellora, not the sexual projections, I'm saying women used to just wear like a small thing and just for comfort kosam. Even our devis and all of that, they're projected very sensual. And it is one of the qualities of a woman to be sensual. Adi men lo dorkadu, undadu. So feeling sensual also is very important to enjoy your womanhood. కాబట్టి యూ హ్యావ్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్. నో అండ్ ఇట్ ఇస్ మెయిన్లీ ఫర్, అంటే కాబట్టి అదే అర్థమైంది. బేసికలీ మీరు ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పాలి అయితే అంతేనా? ఆబ్వియస్లీ మీరుండే ప్రపంచం కూడా యు కమ్ ఫ్రమ్ ద బ్యూటీ వరల్డ్. సో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ pageants లో కూడా మీకు ఇట్ ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ ఆల్సో I'm blessed to have a secured social circle. I'm not wearing those outfits and going and taking a bus or going into a supermarket with shorts and plunging necklines. Samayam Sandarbham, I tell every time, is very very important. ఎక్కడ ఏ బట్టలు వేసుకున్నారు, ఎలాంటి వాళ్ళ మధ్యలో నడుస్తున్నారు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
See, they say what you wear is your choice, your wish, your will. Yes, but elanti society lo manam untunnamu, that is also very important. I can't wear shorts and go to Qmart and like I can't walk in Hyderabad. అంతే I'll do that in Goa. I'll do that when I'm traveling. అంతే So samayam, sandarbham, occasion, social circle, family, traditions, age, profession, chala important to decide what you want to wear. Hmm. I'm blessed because I have a beautiful, secured life with people who are not looking at me in that way and who would give a compliment because the way I'm thinking, that's what they see. So it is important. Ikkada ela undali anedi correct ga telisi undali. నో యువర్ యాక్చువల్లీ చాలా సెన్సిబుల్ గా వైజ్ గా చెప్పారు ఎక్కడ ఎలా ఉండాలో సమయం సందర్భం చాలా ఇంపార్టెంట్. Important, yeah. సో యాక్చువల్లీ మీ ద వే మీ చిన్నప్పటి నుంచి మీ జర్నీతో ఇంతవరకు రావడం, మీరు ఆబ్వియస్లీ యువర్ ఇంటూ మోటివేటింగ్ పీపుల్ టు బీ దేర్ బెస్ట్. That's what అంతే I కదా? yeah, అంతే. ఇంచుమించు అంతే కదా మీ లైఫ్ అంతే. స్టోరీ చెప్పాలంటే వన్ లైన్ లో. అవును, అంటే నాకు అనుభవించింది ఇంకొకరు అనుభవించాలి అని తపన. నేను చూసింది ఇంకొకరు అదే విధంగా చూడగలిగితే దే వుడ్ బి సో హ్యాపీ అని ఐ షేర్ ఆల్ ద గుడ్ థింగ్స్. రైట్, వాట్ ఎవర్ ఐ షేర్ ఇట్ హ్యాస్ టు యాడ్ వాల్యూ టు సంబడి. అంతే. ఆ షో ఆఫ్ కోసం కాకుండా అదొకరికి మార్పు రావడానికన్నా దారి తీయాలి, ఆర్ ఇన్స్పిరేషన్ లాగా ఉండడానికన్నా దే షుడ్ see things like that. అంతే కదా. Whether spirituality, whether even if I say namaskaram, it's doing good to me, but I make it a point to say it over and over again. So somewhere people, 1-2 people also, let me try. In fact, you won't believe, from last 2 years nundi, I've been going to few events. Okati edo Falaknama Palace lo akkada ayindi. All this Taj group was there. And everybody, like all the managers and all the big CEOs and all, hi, this is this. And I started doing this. Then they were like, oh my God, you know what? I should start doing that. In Taj, when I worked with them for 10 years, this is what we used to do. But now I stopped it. So we should do it. We should do it. Ani anna vallu entho mandi in the last 2 years. And they appreciating it. సో మన కల్చర్ ని మనం ప్రైడ్ తోని ప్రెజెంట్ చేస్తే గనక దేర్ ఇస్ ఓన్లీ గుడ్ దట్ ఇట్ కెన్ డూ, బట్ నాట్ అ సూపర్స్టిషన్, నాట్ అ రిచువల్. ఇట్ ఈస్, అది చేసినందుకు ఒక డ్రామా లా కాకుండా దానితో బెనిఫిట్ ఉంది కాబట్టి దే వాంట్ టు డూ ఇట్, అండ్ అది మనం ప్రైడ్ తోని ప్రెజెంట్ చేయాలి. అంతే కదా, అంతే కదా. దట్స్ ఇంపార్టెంట్. చాలా వెరీ వెరీ ఇన్స్పైరింగ్. శిల్ప గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అండ్ వెరీ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. yes, oh rapid fire. చిన్న ర్యాపిడ్ ఫైర్ అంటే ఇట్స్ వెరీ ఫన్ ర్యాపిడ్ ఫైర్. మొన్న యాక్చువల్లీ మీరు బ్యూటీ పాజెంట్ వరల్డ్ నుంచి వచ్చారు. మనకి తెలంగాణలో కండక్ట్ చేసిన బ్యూటీ పాజెంట్ దీనిలో వెరీ సాడ్లీ యూకే ఆవిడ వెళ్ళిపోయింది ఏదో కొన్ని అలిగేషన్స్ చేసి. సో ఇస్ ఇట్ వెరీ అన్కంఫర్టబుల్ ప్లేస్? అంటే నిజంగానే, బికాస్ అక్కడ బ్యూటీ మీద ఎంఫసిస్ ఉంటుంది, వచ్చే వాళ్ళు ఎలా గ్రీట్ చేయాలో ఎలా మీట్ చేయాలో తెలియక మనం పొరపడ్డామా? I've never faced it అండి. బాంబేలో I've gone to the contest in Bombay, and in California also a Miss World contest ఉండింది. That was not there at all. I don't know Hyderabad lo why that they felt it like that. And how they look at the pageants here, I don't know. So ఏదో అయి ఉంటుంది, because later also it's been confirmed కదా, that's what exactly happened అనేసి. అంటే కన్ఫర్మ్ అయింది దాదాపు. అది 2-3 ఇంటర్వ్యూస్ తో తను డ్రాప్ అవుట్ అయి వెళ్ళిపోవడం. పైగా వి వర్ ఎక్స్పెక్ట్ టు ఎంటర్టైన్. అంటే దిస్ ఇస్ వేర్ మీరు అన్నట్టు మీరు సెక్యూర్ వరల్డ్ ఉంది మీది. మనం సెక్యూర్ వరల్డ్ లో ఎందుకు లేమంటే టు be beautiful and accept that you're a symbol of beauty also. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి సిచ్యువేషన్స్ బయట ఎదురవుతాయి. సో ఆబ్వియస్లీ ఎలా ఒక ఆక్వర్డ్నెస్ వచ్చేస్తుంది. అందరూ కరాటే నేర్చుకోవడం లేకపోతే వాకింగ్ అవే ఇస్ ఆల్వేస్ దేర్ ఆప్షన్, బట్ నోబడీ వాంట్స్, వి ఆల్ వాంట్ టు బి ఇంక్లూడెడ్ విత్ అవర్ రైట్ ప్లేస్ కదా. అంత కష్టపడి ఆ పాజెంట్ లోకి రావడం, అంతే కదా. సచ్ ఎ స్టాచర్, వరల్డ్ మిస్ వరల్డ్ అంటే ఇప్పటి వరకు అలాంటిది ఎప్పుడు జరగలేదు, వినలేదు. బట్ దిస్ హ్యాపెండ్ అంటే ఈదర్ పీపుల్ ఆర్ బికమింగ్ పవర్టెడ్, ఆర్ ద వే దే లుకింగ్ ఎట్ pageants is more as a women walking for them, but not for their beauty and the brains. అంతే కదా. It was always like that. I don't know if it's becoming bad. I don't know what's happening to the world. కానీ it is very sad. Very sad కదా. అదే అనిపించింది. అంటే మన తెలంగాణలో ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ జరిగింది, బట్ ఆఫ్ కోర్స్ లెట్స్ హోప్ ఇది ఇలాంటి జరగకుండా మనం ఎప్పుడు వి ఆర్ వెరీ గుడ్ హోస్ట్ అన్నిటికీ. Yeah, it was a little, నాకు కూడా మనసులో నచ్చలేదు, బికాజ్ మన సిటీలో ఇట్లా అవ్వడం నాకు కూడా అస్సలు నచ్చలేదు. బట్ అదే కదా, యువర్ హార్డ్ కోర్ హైదరాబాద్. యా, సో ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్, లైక్ లెట్ డౌన్ లాగా అనిపించింది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఫ్యాక్ట్ టు ఇట్, బట్ లేటర్ దే సెడ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రూ అని అన్నట్టు విన్నాను. బట్ ఐ డోంట్ నో, లోపల ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, వి రియల్లీ డోంట్ నో. సో చిన్నప్పుడు అమ్మ ఇంట్లో అందరూ బక్కగా ఉన్న ప్లేస్ నుంచి ఒక బ్యూటీ పాజెంట్ విన్నర్ గా, ఒక మోటివేటర్ గా
అండ్ వెరీ వెరీ ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండే సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండే ఒక హ్యూమన్ గా యూ వివాల్వ్ బ్యూటిఫుల్లీ శిల్ప గారు. థ్యాంక్ యూ. నేను ప్రపంచంలో అన్ని విషయాల గురించి మీతో గంటలు మాట్లాడచ్చు, అవును. కానీ ఇవాళకి ఇక్కడతో చాలించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ నేను జస్ట్ ఒక వర్డ్ ఇస్తాను, దానికి మీరు 1 లైన్ లోనో హాఫ్ లైన్ లోనో వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ కెన్ సే, అంటే గుడ్ బ్యాడ్, ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్. అది జిలేబీ. ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ మేడ్ హాట్ ఐ విల్ ఎంజాయ్ 1 జిలేబీ వితౌట్ గిల్ట్ లేకుండా హాట్ గా ఇస్తే కనుక తినేస్తాను. ఒకటి మాత్రమే. ఆల్కహాల్. I like to have it with my friends who talk and laugh on a weekend. Smoking. No. Most beautiful woman. Most beautiful women, there are many. And you want to name a person? Okay, name a person. Anybody. మన చరిత్రలోంచి కావచ్చు, ఇప్పుడు వర్తమానంలో ఉండొచ్చు. చాలా మంది అండి, బికాజ్ ఈ మధ్య నేను హిస్టరీ ఇస్ కమింగ్ అవుట్. ఈవెన్ ఝాన్సీ రాణి పక్కన కూడా దిస్ వన్ లేడీ హూ కాన్స్టెంట్లీ హెల్ప్డ్ హర్ టు ఫైట్ వార్స్ అంట. దాని హిస్టరీ రీసెంట్ గా చదివాను. ఐమ్ లైక్, ఇట్లాంటి హిస్టరీస్ చెప్పి మనని పెంచితే గనక ఎక్కడో ఉండేవాళ్ళం మనం అనిపించింది. అట్లాంటి ఎన్నో కన్నడలో ఇంకొక స్టోరీ దొరికింది నాకు. విమెన్ హూస్ నెవర్ బీన్ స్పోకెన్ అబౌట్, నెవర్ బీన్ సెలబ్రేటెడ్, దేర్ ఆల్ బ్యూటిఫుల్. సో ఒక్కటి చాలా కష్టం టు పిన్ పాయింట్ యాజ్ వన్. కానీ ఐ వుడ్ సే సంబడి who is rooted as a woman but also can become Shakti when she has to become Shakti. అన్ని కోణాలు ఉండే ఆ సంపూర్ణ మహిళ మీకు మోస్ట్ బ్యూటిఫుల్ వుమన్ గా అంటే నమ్రతత్వం ఉండాలి, ఆ ఫియర్స్నెస్ కూడా ఉండాలి అవసరమైనప్పుడు. నాగార్జున గారు ఎపిటోమ్ ఆఫ్ హెల్త్ కదా. అవును, ఏంటండి ఆయనకు అసలు వయసు తగ్గిపోతుంది. హెల్త్ అండ్ డిసిప్లిన్ బేసికలీ హి ఈస్ వెరీ వెరీ నాకు ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్. అదే విత్ ఫుడ్ ఆర్ విత్ ఎవ్రీథింగ్, all from how he takes care of his hair to like food and timing and training, everything, and therapy, swimming, water therapy. He's like constant ga he updates us also. Ante he's somebody like he set a standard ma andarki to follow. So epitome of discipline and health. Best practice ఏం నేర్చుకున్నారు మీరు నాగార్జున గారిని చూసి? So many. In fact, recently I started wearing that Whoop band. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం తీసేసాను. How it helps to track your daily, Fitbit కాదు, Whoop అని he introduced me recently 1 year back, and దాంతో ఇంకా I became more fine tuned. Whoop. So that's a recent thing that he gave as a as a something that he used it, and then he said do this, and then it's working wonders. That's the most recent, but everything from what hair products to use to what face mask to wear, all that he used to tell us. Oh, great kada. I mean, to have somebody hand holding you like that kada. Husband, man of few words, a silent strength who stands behind me and doesn't want to be spoken about, doesn't want to be seen. Last question, favorite secret desire? అన్ని ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ చూసేయాలని, అంతేనా? అది అవుతుందో లేదో కానీ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ టెంపుల్స్. ఎనర్జీ సెంటర్స్ అని అంటారు, బట్ టు ఫీల్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ సాధన. అదేదో లేయర్స్ అనియన్ లేయర్స్ లాగా పీల్ అయ్యి లోపల ఆ పీల్ కి ఆ ఎనర్జీ ఏదో టచ్ అవుతుంది డీప్ గా. సో దెన్ ఐ రియలైజ్ దీస్ ఆర్ నాట్ రియల్ ఎస్టేట్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ ప్రాపర్టీస్, దే ఆర్ ఎనర్జీ సెంటర్స్. అండ్ పోయినప్పుడల్లా బ్యాటరీ చార్జ్ అయ్యి వస్తాను నేను. రీసెంట్లీ ఐ వెంట్ టు కేరళ, the battery is fully charged. Amazing. So if I can only go for all the Shakti Peethas and Jyotirlingas and like the hidden temples that are mysterious, oh my God, I think one life is not enough. Yeah, no, beautiful, very beautiful desire to have. Yeah. So of course, like I told you, చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు శిల్ప గారు. బట్ టుడే నిజంగా నేను ఇంతవరకు చేసిన అన్ని ఇంటర్వ్యూస్ లో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ చాలా యూస్ఫుల్. అందరికి థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు, సూక్ష్మంగా చెప్పారు. సో మళ్ళీ మేబీ వన్స్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీ లేటెస్ట్ డిస్కవరీస్ ఏవైతే ఉంటాయో ఫిట్నెస్ అండ్ వెల్నెస్ కి సంబంధించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం. ఇంకోసారి వీ కెన్ డూ కాంబినేషన్స్, what with what without what, అది లిస్ట్ ఇస్ దేర్, సో వీ కెన్ డూ దాట్. మనమే కొన్ని కాంబినేషన్స్ పెట్టి ఇది ఓకేనా కాదా చూసుకొని. బికాజ్ నాకు హెల్త్ లోనే ఎక్కువ మాట్లాడాలని ఉంటుంది, బికాజ్ అది అందరికి కావాల్సిన సబ్జెక్ట్. నాకు కావాల్సిన సబ్జెక్ట్. రెండోది అసలు మీరు అన్నట్టు అల్టిమేట్ హెల్త్ క్రియాయోగా చేసిన వాళ్ళందరికీ సాధకులకి ఉంటుంది. క్రియాయోగా నేను కూడా చేశాను కాబట్టి దట్ ద సీడ్ ఆఫ్ దట్ అల్టిమేట్ వెల్నెస్ ఇస్ విత్ ఇన్ us, మనలో ఉంటుంది ఆ సంపూర్ణ ఆరోగ్యం. అది ఎలా పట్టుకోవాలనేది ఇంపార్టెంట్. ట్యాప్ అది కీ దొరికితే ఓపెన్ చేయాలి అనిపిస్తుంది నాకు కూడా. అండ్ అందులో భాగంగా మీరు చాలా ఇన్స్పైర్ చేశారు మా అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. ఆల్వేస్ ప్లెజర్ టాకింగ్ టు యూ. మీరు కరెక్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, సో దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ యూ. శిల్ప గారు, మీ వాల్యుబుల్ టైం
అండ్ చాలా ఇంటెన్స్ గా చెప్పారు వాళ్ళు చెప్పిన విషయాలు సూక్ష్మంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ స్వప్న, మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మీలో కూడా ద క్వాలిటీ ఉంది. కరెక్ట్ క్వశ్చన్ అడిగి కరెక్ట్ సమాధానం నాలోంచి లాగే అది మీలోనే ఉంది. ఈవెన్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ యూ అండ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so నమస్కారం. much.